రైట్, ఇన్వెంటరీస్ చాప్టర్ అన్నా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం మనం. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 10. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 10 చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. So let us start with Kartikeya. Sir. Kartikeya, illustration number 10 చేద్దాను. Yes sir. Right. Inventory taking ఇందుకి కాన్సెప్ట్ గుర్తుందా? ప్రీవియస్ సెషన్ లో కాన్సెప్ట్ చెప్పారేంటి, ఏం చెప్పుకున్నాం మనం? Before the closing stock, after the closing stock గురించి చెప్పుకున్నాం. స్టాక్ వాల్యుయేషన్ బిఫోర్ ది ఇయర్ ఎండ్ లేదా ఆఫ్టర్ ది ఇయర్ ఎండ్. సో 2 కేసెస్ మనం డిస్కస్ చేస్తాం, అంతేనా? Yes sir. Right. Illustration number 10. Inventory taking for the year ending 31st March 2020 was completed by 10th April 2020. That means after the year end date. కానీ మనకు కావాల్సింది ఏ రోజు యాక్చువల్ గా 31st March. The valuation of the which showed an inventory figure of 16,75,000 at cost as on a completion date. So 10th మనకి ఇచ్చాను, నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను, జాగ్రత్తగా అప్డేట్ చేయండి. స్టాక్ on 10th April 2020. So valuation done on 10th April 2020. Stock value ఎంత? 16,75,000. Right? After that, ఇప్పుడు మనకి 31st March నుంచి 16th April లో మధ్యలో ఏదైనా పర్చేజ్ జరిగితే ఏం చేయాలి దాన్ని? ప్లస్ చేయాలి సార్. మైనస్ చేయాలి. మనం వెనక్కి వెళ్తున్నాం, స్టాక్ పెరగదు. ఓకే సార్, అంతేనా? మనం వెనక్కి వెళ్తున్నాను అన్న. సో వెనక్కి వెళ్తున్నప్పుడు పర్చేజ్ చేస్తే స్టాక్ పెరగదు నాన్న, ఏమవ్వాలి? మైనస్ చేయాలి, లెస్ చేయాలి. ఓకేనా? సేల్ జరిగితే యాడ్ చేయాలి. కానీ ఏ వాల్యూ యాడ్ చేయాలి? సేల్ కి సంబంధించి దాని యొక్క కాస్ట్ కనుక్కోవాలి. ఓకేనా? రైట్. After the end of the accounting year and till the date of completion of the inventory taking, sales for the next year were made for 68,750. See, మధ్యలో జరిగిన సేల్స్ 68,750 అంట. సో సేల్ జరిగితే మనం దాన్ని ఏం చేయాలన్నా? యాడ్ చేయాలి సార్. యాడ్ చేయాలి. సో సేల్స్ యొక్క కాస్ట్ కనుక్కుని దాన్ని యాడ్ చేయాలి. కాస్ట్ కనుక్కోవాలంటే సేల్స్ నుంచి ఏం మైనస్ చేస్తే కాస్ట్ వస్తుందన్న? ప్రాఫిట్ మార్జిన్. కనుక్కోవాలంటే సేల్ నుంచి ఏం మైనస్ చేయాలి? మార్జిన్ మైనస్ చేయాలి, ప్రాఫిట్. ఎస్ సార్. ప్రాఫిట్ మార్జిన్ ఎంత అంట? 33.33 అంటే 1/3 ఆన్ కాస్ట్ అంట. 1/3 ఆన్ కాస్ట్. కానీ మన దగ్గర ఉన్నది కాస్ట్ వాల్యూవా? నో సార్, సేల్ వాల్యూ. సేల్ వాల్యూ అన్నప్పుడు 1 బై ఏం చేయాలి? 100 మైనస్ 33.33. 100 మైనస్ మీకు వాడు ఇచ్చింది 33.33 ఆన్ కాస్ట్ అంట. 33.33 అంటే 1/3, సింపుల్. సో 1/3 ఆన్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? 1 ప్రాఫిట్ 3 కాస్ట్. నేను అప్లై చేస్తుంది కాస్ట్ మీద కాదు నాన్న, సేల్ మీద అప్లై చేస్తాను. ఎందుకంటే కాస్ట్ వాల్యూ ఇవ్వలేదు వాడు. అలాంటప్పుడు 1/3 గా చేయాల్సింది, 1/2 గా చేయాల్సింది, 1/4 పెంచాలి 1. ఇంకా ప్రాక్టీస్ చేయలే అయితే కార్తికేయ. సింపుల్ వేలో చెప్పాను నేను అది. లేదు అనుకుంటే ఇంకా నువ్వు ప్రతి చిన్న క్యాలిక్యులేషన్ కి ఎక్స్ అనుకుని మ్యాథమెటికల్ ఈక్వేషన్ చేసుకోవడమే, టైం వేస్ట్ నీకు. ఓకేనా? సో అసలు అలా చేయకూడదనే కదా అంత కష్టపడి చెప్పింది. సో అవకాశం ఉంటే ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ టైం మాత్రం అసలు రిపీట్ చేయకూడదు మిస్టేక్. ఓకేనా? ఓకే సార్. 68,750 డివైడ్ బై 4 అంటే ఎంత అన్న? 17,187.5 మైనస్ ఇస్తే 51,562. $51,562.5 అన్న. రైట్ నా? ఎస్ సార్. డౌట్ ఏమైనా ఉందా దీనిలో? ఒకసారి చెక్ చేసుకో.
నో సార్ లేదు. అర్థమైంది కదా? సేల్స్ ఇచ్చాడు, దాని Yes, sir. కాస్ట్ కనుక్కోవాలంటే సేల్స్ నుంచి మార్జిన్ మైనస్ చేయాలి. మార్జిన్ ఏమో 1/3 ఆన్ కాస్ట్ అని ఇచ్చాడు, నాకు తెలిసిన సేల్ వాల్యూ కాబట్టి 1/4 అప్లై చేస్తాను. ఓకేనా? ఓకే సార్. రైట్, పాయింట్ ఇక్కడతో కంప్లీట్ అయింది. నెక్స్ట్ పాయింట్ చదువుతాను. పర్చేజెస్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఇన్వెంటరీ అమౌంటెడ్ టు 90,000 at కాస్ట్ లెస్ 10% ట్రేడ్ డిస్కౌంట్. సో 90,000 కాస్ట్ మైనస్ 10% ట్రేడ్ డిస్కౌంట్ అంటే ఎంత అవుతుందా? పర్చేజ్ వాల్యూ 90,000 ఇంటూ 90% అంటే 81,000. 81,000 పర్చేజ్ జరిగిందంట. పర్చేజ్ అయితే దాన్ని ఏం చేయాలి? 81,000 పర్చేజ్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. పర్చేజ్ ని మైనస్ చేయాలి. 81,000 ని మైనస్ చేయాలని. ఓకేనా? ఎస్ సార్. ఇది కాస్ట్ వాల్యూ కదా, కొన్నది కాస్టే కదా. ఎస్ సార్. సో కాబట్టి దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకుని మార్జిన్ గట్రా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. నెక్స్ట్, డ్యూరింగ్ దిస్ పీరియడ్ goods were added to the inventory at a markup price of 3,000 in respect of the sales returns. మధ్యలో సేల్ రిటర్న్ జరిగిందంట, దాన్ని ఏం చేయాలి? సేల్స్ రిటర్న్ జరిగితే మైనస్ చేయాలి. సేల్స్ యాడ్ చేస్తే సేల్స్ రిటర్న్ మైనస్ అవుతుంది. ఎంత వాల్యూ? 3,000. 3,000. కానీ సేల్ వాల్యూ అనేది మార్కప్ ప్రైస్. మార్కప్ ప్రైస్ అంటే ఏంటని అర్థం? మార్కప్ అంటే ప్రాఫిట్. ప్రాఫిట్ కలిసిన ప్రైస్. సేల్ వాల్యూలో ఎప్పుడు ప్రాఫిట్ ఉంటుంది, అవునా కాదా? ఎస్ సార్, ఉంటుంది సార్. ప్రాఫిట్ మైనస్ చేస్తాను కదా, కాస్ట్ తెలుస్తుంది. ఎస్ సార్. ఇంటూ 1/4, రైట్? ఎస్ సార్. That equals to 750. So 3,000 minus 750, that equals to 2,250 minus. Any doubt? No sir. Next, after inventory taking, it was found that there were certain very slow moving item costing 11,250 which should be taken at 5,250 to ensure the disposal to an interested customer. And after inventory taking ఎప్పుడు జరిగింది? ఇన్వెంటరీ టేకింగ్ ఎప్పుడు జరిగింది? 10th April జరిగింది కదా? కార్తికేయ, కార్తికేయ వాయిస్ మిస్ అయింది. బుచ్చిరాజు, బుచ్చిరాజు వినబడుతుందా? అంత అబ్జర్వ్ చేస్తావా ఈ సమ్ము? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ నేను నెక్స్ట్ పాయింట్ చదువుతున్నాను జాగ్రత్త. ఆఫ్టర్ ఇన్వెంటరీ టేకింగ్ అన్నాడు. ఇన్వెంటరీ టేకింగ్ అంటే ఎప్పుడు జరిగింది? ఇన్వెంటరీ టేకింగ్ 10th April. But after inventory taking, it was found that certain items very slow moving costing 11,250. ఇన్వెంటరీని వాల్యూ చేశాక దాని కాస్ట్ ఇక్కడ ఉన్న వాటిలో దేనిలో కలిసిపోయి ఉంటది? 11,250. 16,75,000 అంతే కదా? స్టాక్ లాస్. ఎస్ సార్. ఇన్వెంటరీ వాల్యూ చేసిన తర్వాత కాస్ట్ వాల్యూ ఎంత చెప్పావు? 16,75,000 ఫస్ట్ టైం లో చెప్పాడా లేదా? చెప్పారు సార్. దానిలో ఒక ఐటమ్ యొక్క కాస్ట్ 11,250 ఉందంట. అది వెరీ స్లో మూవింగ్ ఐటమ్ అంటే అర్థం ఏంటి? స్లో మూవింగ్ ఐటమ్ అంటే ఏంటంటే జనరల్ మీనింగ్ చెప్పలేవా వర్డ్ నుంచి? త్వరగా మూవ్ అవ్వట్లే. సర్టెన్ వెరీ ఓల్డ్ స్లో మూవింగ్ ఐటమ్ అంటే నా దగ్గర ఆ ఇన్వెంటరీని ఎవరికి అమ్మలేకపోతున్నాను. కొని నా గొడవలో పెట్టుకున్నాను కానీ ఎవరు కొనట్లేదు నా దగ్గర నుంచి. ఓకేనా? ఎస్ సార్. రైట్. విచ్ షుడ్ బి టేకెన్ అట్ 5,250. దాని వాల్యూ 5,250 అని అంట. కానీ నా బుక్స్ ఎంత ఉంది? 11,250. రైట్ అన్న? నీకు గుర్తుందా? ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ అట్ లో కాస్ట్. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఆ ఐటమ్ యొక్క కాస్ట్ ఎంత? 11,250. దాని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత అంటే దాన్ని ఎవరికి అమ్మగలం చెప్తాడు? ఒక కస్టమర్కి అమ్మగలం అంట. ఎవడో ఒక కస్టమర్ ఇంట్రెస్ట్ చూపిస్తాడంటే ఎంత వాల్యూ అది కూడా? 5,250. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అంటే నేను ఎంత బుక్స్ లో రికార్డ్ చేసుకోవాలి? 5,250. అమ్మ అర్థమైంది ఈ పాయింట్? బుక్స్ లో 5,250 ఉండాలి వాల్యూషన్, కానీ ఎంత ఉంది బుక్స్ లో? 11,250 ఉంది సార్. మరి 5,250 ఆ వాల్యూ మారాలంటే ఎంత వాల్యూ తగ్గించాలి? 6,000. ఎంత వాల్యూ తగ్గించాలన్నా? 11,250 మైనస్ 5,250 అంటే ఎంత? 6,000. అర్థమవుతుంది ఏం చెప్పాను?
అర్థమైంది 6,000 నేను ఎందుకు మైనస్ చేశాను మళ్ళీ చెప్పు బుచ్చిరాజు, నువ్వు ఆలోచించి. ఎందుకంటే ఆ స్లో మూవింగ్ ఐటమ్ యొక్క కాస్ట్ 5,250 ఉంది సార్. అది సో మార్కెట్ లో దాని కానీ వాల్యూ books ఎన్ఆర్వి లో కస్టమర్ 5,250 కొనుక్కుంటా అన్నప్పుడు దాని బుక్స్ లో కాస్ట్ కి చూపించకూడదు. బికాస్ ఆఫ్ AS2 అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 వాల్యుయేషన్ ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ అట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లో. ఓకేనా? ఎస్ సార్, అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది సార్. రైట్, నెక్స్ట్ పాయింట్ కంప్లీట్ చేద్దాం. డ్యూ టు హెవీ ఫ్లడ్స్ certain goods costing 15,500 were received from a supplier beyond the delivery date of the customer. కస్టమర్ కి నేను గూడ్స్ ఇస్తానని చెప్పేశాను. అయితే ఎస్ సార్. ఆ గూడ్స్ నాకు సప్లయర్ నుంచి ఎలా వచ్చాయంట? కస్టమర్ కి అమ్ముతానన్న డేట్ కన్నా లేట్ గా వచ్చాయంట. యాజ్ ఎ రిజల్ట్ ద కస్టమర్ రిఫ్యూజ్ టు టేక్ ది డెలివరీ. కస్టమర్ ఒప్పుకోలే, నాకు వద్దు, నీ గూడ్స్ తీసుకెళ్ళిపో, నేను చెప్పిన టైంలో నువ్వు నాకు ఇవ్వలేదు అని చెప్పాను నేను. కానీ నేనేమో ఆ గూడ్స్ ఎవరి కోసం తెప్పించాను? ఓకే సార్. కస్టమర్ కోసం. కస్టమర్ తీసుకున్నాడా? తీసుకోలేదు సార్. తీసుకోలేదు. నేను ఎంత కాస్ట్ పెట్టి కొనేసాను అట్లనే 15,500 సార్. 500. ఇప్పుడు ఏమన్నాడు? అండ్ ద నెట్ రియలైజబుల్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ వర్ ఎస్టిమేటెడ్ టు బి 12,500. ఆ గూడ్స్ ఈ కస్టమర్ అయితేనే 15,500 కొనుక్కుంటాడు. ఇంకెవరైనా అయితే ఎంత కొనుక్కుంటారంట? 12,500. సేమ్ కేసు ఇక్కడ మళ్ళీ అప్లై చేస్తాను. రైట్, 15,500 కాస్ట్, 12,500 ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్. అంటే ఎంత? 12,500. నేను 12,500 బుక్స్ చూపించాలి, కానీ ఎంత చూపిస్తాను? ఆల్రెడీ 15,500 చూపిస్తున్నాను. మరి 15,500 12,500 అంటే నేను ఏం చేయాలి? 3,000 తగ్గించాలి. ఎంత తగ్గించాలి? 3,000 తగ్గించాలి. సేమ్ లాస్ ఆన్ వాల్యూ ఆఫ్ స్టాక్. లాస్ ఆన్ వాల్యూ ఆఫ్ స్టాక్ అంటే వాల్యూ రెడ్యూస్ అవడంలో నాకు లాస్ జరిగింది. ఓకేనా? ఎనీ డౌట్ బుచ్చిరాజు? ఎనీ డౌట్? నో సార్. నో. కంప్యూట్ ది వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ ఇంక్లూషన్ విత్ ఫైనల్ అకౌంట్. 31st మార్చ్ కి 31st మార్చ్ కి వాల్యూ ఎంత అని అడుగుతాను. సో ద ఆన్సర్ ఇస్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ 31st మార్చ్. సో కౌంట్ చేయండి అన్న. 16,75,000 ప్లస్ 51,562.5 మైనస్ 81,000 మైనస్ 2,250 మైనస్ 6,000 మైనస్ 3,000. 1,63,000 sorry 16,34,312.5 is an answer. 16,34,312.5. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 లో ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న. క్వశ్చన్ నెంబర్ 10 లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇలిస్ట్రేషన్ నెంబర్ 10 లో. సార్ చెప్పమ్మా. ఎవరమ్మా? చరిష్మా సార్. చెప్పండి చరిష్మా. సార్ ప్రాఫిట్ మార్జిన్ 33.33 అని ఇచ్చారు కదా సార్. అవునా? అది 1/4 కింద ఎలా మారింది సార్? చరిష్మా, నువ్వు బేసిక్ క్లాసెస్ విన్నావా? స్టార్టింగ్ క్లాస్ లో ఇన్వెంటరీ చాప్టర్ విన్నాను సార్. విన్నావా? ఇన్వెంటరీ చాప్టర్ విన్నావా? ఎస్ సార్. అంటే ఇక్కడ కాస్ట్ కి ఇచ్చారు కాబట్టి మనం సేల్ చేస్తున్నాం కాబట్టి 1/3 కాస్త 1/4 అయ్యింది సార్. అది తెలిసింది సార్. అవును. కానీ అక్కడ వాల్యూ ఎలా మారింది సార్? ఏ వాల్యూ? 33.33% ఉంది కదా సార్. 1/3 అంటే ఎంత? క్యాలిక్యులేటర్ లో కొట్టు. 1/3 అని కొట్టి ఎంత వచ్చింది చెప్పు. మరి చరిష్మా, సార్ చరిష్మా, నువ్వు క్యాలిక్యులేటర్ లో కొట్టావా 1/3 అని? చూస్తున్నాను సార్. ఒకసారి క్యాలిక్యులేటర్ లో కొట్టాను. 1/3 కొడితే ఎంత వస్తుందంటే 0.33333 వస్తుంది అన్న. ఇంటూ 100 చేసాం ఇంకో పర్సెంటేజ్ లోకి మారిస్తే 33.33%. వాడు చెప్పిందే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడు. 1/4 అన్నాను అనుకో, అర్థం ఏంటి? 0.25 అంటే మన క్వశ్చన్ లో కొన్నిసార్లు ఎలా ఇస్తాడు? 25% మార్జిన్ అంటాడు.
25% అంటే 25/100 కదా. ఎస్ ఈ సార్. రెండు క్యాన్సిల్ అయిపోయి ఎంత అవుతుంది? 1/4 అవుతుంది కదా. అర్థమైంది సార్. ఇలా అన్నమాట. సో ఈ పర్సంటేజ్ ఇలా మనం ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో నువ్వు ఇది కూడా తెలియాలంటే సింపుల్ 33.33/100 వేసాను అనుకో, క్యాన్సిల్ చేయాలి. సో దీనిలో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 3 times క్యాన్సిల్ అవుతుంది. అందుకని 1/3 అయింది. ఓకే సార్. అంతేనా? ఓకేనా? ఎనీ డౌట్ చరిష్మా? చరిష్మా క్లియర్ అయినా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 లో క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. ఎగ్జామ్ లో ఎన్నో సార్లు అడుగుతున్నాడు ఇలాంటి మోడల్ క్వశ్చన్స్. స్టాక్ వాల్యుయేషన్ నుంచి 5 marks క్వశ్చన్ అడుగుతున్నాడు. చాలా ఈజీ క్వశ్చన్. ముందు కాన్సెప్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి. రైట్, నేను అడిగిన పర్సన్ నాకు చెప్పాలి. టీ మణికంఠ వచ్చారా? మణికంఠ రాలే. ఓకే, తేజ మణికంఠ. రైట్. ఫర్హత్. ఫర్హత్ క్వశ్చన్ తో అర్థమైందమ్మా? సార్ నేను మొన్న 2 classes అటెండ్ అవ్వలేదు సార్. దాంతో అవసరం సాటర్డే ఇంకా థర్స్డే. దాంతో అవసరం లేకుండా నీకు తెలియట్లేదా? లేదు సార్. ఓకే రైట్. పాత క్లాస్ ఒకసారి చెక్ చేసుకుంటే. రైట్, నెక్స్ట్ కార్తిక్. సార్ కార్తిక్ ఇదంతా క్లియర్ అయినా? ఎస్ సార్. రైట్, నేను ఒక పాయింట్ అడుగుతాను వీటిలో. ఇప్పుడు నేను చెప్పిన దానిలోనే పాయింట్ అడుగుతాను, అది ఎందుకు అలా చేస్తానో నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. లైక్ 6000 మైనస్ చేసాను చూసావా? ఎస్ సార్. ఆ పాయింట్ లైన్ చదువుతున్నాను నేను. ఆఫ్టర్ ఇన్వెంటరీ టేకింగ్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ certain very old slow moving item costing 11,250 which should be taken at 5,250 to ensure disposal to an interested customer. Right na? See the point. దీనికి నా అడ్జస్ట్మెంట్ 6,000 ఎందుకు మైనస్ చేశానో చెప్పు. ఒక వాల్యూ ఒక ఐటమ్ ఇన్వెంటరీలో ఉంది సార్. ఓకే, సర్టన్ టైం తర్వాత అది వాల్యూ చేస్తే దాని ప్రైస్ వచ్చి 11,250 ఉన్నా సార్. సర్టన్ ప్రైస్ తర్వాత ఏ టైం అయినా 10th April వాడు ఇచ్చిన క్వశ్చన్ టైం అది. 10th April లో మనం వాల్యూ చేస్తే ఆఫ్టర్ టేకింగ్ దాని వాల్యూ 11,250 ఉంది. అది బుక్ వాల్యూ, అది కాస్టింగ్. అది కాస్ట్ అనొచ్చు. కాస్టింగ్ అంటే కాస్ట్ వాల్యూ, నేను కొన్న వాల్యూ. కానీ ఆ సర్టన్ టైం తర్వాత ఆ ప్రైస్ కి ఎవరు కొనకపోతే ఒక కస్టమర్ 6,000 కే కస్టమర్ 5,250 కి కొంటాను. ఓకే సార్, అంతే సార్. కస్టమర్ 5,250 కొంటా అన్నాడు కాబట్టి నా బుక్స్ లో 5,250 ఉండాలి. 5,250 ఉండాలంటే నేను ఎంత తగ్గించాలి? 6,000 సార్. అందుకే 6,000 తగ్గించాలి. 5,250 తగ్గించలేదు, 11,250 తగ్గించలేదు. నేను ఎంత తగ్గించాను? 6,000 సార్. అప్పుడు 6,000 తగ్గించడం వల్ల 11,250 కాస్ట్ ఎంత అవుద్ది? 5,050 అవుతుంది సార్. అప్పుడు కస్టమర్ కి అమ్మగలను. అది ఎన్ఆర్వి బుక్స్ లో చూపించాను. ఓకేనా? రైట్ నాన్న, రైట్. థ్యాంక్ యూ సార్. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, లేకపోతే మనం ప్రాక్టీస్ క్వశ్చన్ లోకి వెళ్దాం. రైట్, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్స్. ప్రాక్టీస్ క్వశ్చన్స్. మా నిత్య ప్రాక్టీస్ క్వశ్చన్ లో పెండింగ్ ఏమున్నాయమ్మా? 1, 3, 4 ఉన్నాయి. 1, 3 and 4. ఓకే, 3, 4 కూడా వరుసగా చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ నువ్వే చెప్తుగా నాన్న. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 అయితే కంప్లీట్ అయిపోయింది కదమ్మా? ఎస్ సార్, కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. ఎస్ సార్. సో క్వశ్చన్ చదువుతాను. క్వశ్చన్ చదివిన తర్వాత నువ్వు జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయి. సో అబ్జర్వ్ చేసి నాకు పాయింట్ చెప్పడానికి ట్రై చేయి. ఓకే సార్. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. X, who was closing his books on 31st March, failed to take the actual stock which he did on 9th April. So stock value చేసింది ఏ రోజు అని అడిగితే ఏం చెప్తావు? 9th April వాల్యూ చేశారు సార్. 9th
April 2020. ఆ రోజు స్టాక్ వాల్యూ ఎంత అంటే is ascertained by him at what rupees 2,50,000. సో ఆఫ్టర్ ది ఇన్వెంటరీ వాల్యుయేషన్ డేట్ ఇయర్ ఎండ్ డేట్ కాబట్టి 2,50,000 ని మధ్యలో అంటే లైక్ 31st March నుంచి 9th April మధ్యలో ఏమైనా జరిగితే సో వాటిని అడ్జస్ట్ చేయాలి. ఎస్ సార్. మనకు కావాల్సింది ఏ రోజు వాల్యూ 31st March. ఎస్ సార్. రైట్. సో మధ్యలో పర్చేజ్ జరిగితే ఏం చేస్తాం? మైనస్ చేస్తాం సార్. మైనస్ చేస్తాం. సేల్ జరిగితే ప్లస్ చేస్తాం సార్. ప్లస్ చేస్తాం. సో పర్చేజ్ రిటర్న్ జరిగితే మైనస్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్స్ ప్లస్ చేస్తాం సార్. ప్లస్ చేస్తాం. సేల్స్ రిటర్న్స్ మైనస్ చేస్తాం సార్. రైట్. సో ఇది మనం చేయాల్సింది. ఓకేనా? ఓకే. ఎస్. అయితే అది మనం చేద్దాం, కానీ దానికన్నా ముందు ఇంకేం చెప్తున్నాడో అబ్జర్వ్ చేద్దాం. ఓకే. It was found that the sales were entered in the sales book on the same day of dispatch and return inwards in the return inward book as and when the goods are received back. Sales returns ko hint istunnadu. ఎస్ సార్. సేల్స్ అంటే బుక్ లో ఎంటర్ ఎప్పుడు చేసుకున్నాడంట? ఏ రోజు అయితే సేల్ చేశారో ఆ రోజు రాసుకున్నారు సార్. సేమ్ డే ఆఫ్ డిస్పాచ్, గూడ్స్ డెలివరీ చేస్తున్నాడు ఆ రోజు. ఎస్ సార్. గూడ్స్ డెలివరీ వేరు, సేల్ అంటే సింపుల్ వర్డ్ అది, రైట్? సేల్ అంటే ఇన్వాయిస్ జనరేట్ చేయాలి, గూడ్స్ ని డెలివరీ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఇన్వాయిస్ జనరేట్ చేసినప్పుడు సేల్స్ కి ఎంటర్ చేస్తున్నాడు. అప్పుడు ఎవరైనా అకౌంటింగ్ ఎప్పుడు చేస్తారు చెప్పు? బుక్స్ లో. సేల్స్ ని బుక్ లో ఎప్పుడు ఎంటర్ చేసుకుంటాం? ఇన్వాయిస్ మన దగ్గరికి కస్టమర్ రాసిన బిల్లు కాపీ ఉంటది కదా, అది చూసి మనం బుక్స్ లో ఎంట్రీ చేసుకుంటాం. అవును సార్. అంతేగాని కస్టమర్ వచ్చి గూడ్స్ పట్టుకెళ్ళలేడు అని చూస్తాం అతను మనం. చూడండి సార్. జనరల్ గా అకౌంటింగ్ ఎవరు చూడండి, అకౌంటెంట్ కి ఆ పని ఉండదు కదా, ఖాళీ ఉండదు కదా. ఆడు ఏమంటే సింపుల్ నాకు ఏం డాక్యుమెంట్ ఎవరైనా సేల్ చేసా సేల్ డాక్యుమెంట్స్ అని తీసుకురా అంటాడు, ఇన్వాయిస్ అని చూస్తాడు, టక్ టక్ ఎంట్రీ చేస్తాడు. అవును సార్. కానీ ఇప్పుడు అలా కుదరదు. ఇక్కడ ఎంట్రీ ఇన్వాయిస్ లేకపోయినా రాయాలి. ఎందుకంటే సేల్స్ ని బుక్స్ లో ఎప్పుడు ఎంటర్ చేసాడంట? డిస్పాచ్ అయినప్పుడే రాశారు. సో నేను ఇన్వాయిస్ రాశాను, డిస్పాచ్ అవ్వలేదు, నేను బుక్స్ లో రాస్తానా? రాయకూడదు సార్. రాయన్నా, కానీ జనరల్ గా అయితే రాస్తాం. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ లో అది అలా ఆలోచించుకోండి. ఎస్ సార్. అలాగే రిటర్న్ కూడా రిటర్న్ అబ్జర్వ్ చేయి. రిటర్న్ ఈజ్ రికార్డ్ యాజ్ వెన్ ద గూడ్స్ ఆర్ రిసీవ్డ్ బ్యాక్. గూడ్స్ వెనక్కి రాగానే రికార్డ్ చేస్తాడన్న. కస్టమర్ నుంచి డాక్యుమెంట్ వచ్చిన అప్పుడు అనవసరం, గూడ్స్ వస్తే రాస్తాడు. ఓకే సార్. సింపుల్ గా అర్థం చేసుకుంటే దీన్ని, ఇక్కడ అకౌంటింగ్ అనేది ఇన్వాయిస్ బేస్డ్ కాదు. అకౌంటింగ్ అనేది ఫిజికల్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ బేస్డ్. ఎస్ సార్. ఫిజికల్ గా గూడ్స్ బయటకు వెళ్తే సేల్ రాస్తా, ఫిజికల్ గా గూడ్స్ రిసీవ్ అయితేనే రిటర్న్ రాస్తా. అంతేగాని డాక్యుమెంట్ తో నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు. ఓకే సార్. నెక్స్ట్, పర్చేస్ ఎంటర్డ్ ఇన్ ద పర్చేస్ డే బుక్ వన్స్ ద ఇన్వాయిస్ రిసీవ్డ్. కానీ పర్చేస్ కి మాత్రం ఎంట్రీ ఎలా రాస్తారన్నా? ఇన్వాయిస్ బేస్డ్ రాస్తాడు. ఎస్ సార్. సేల్స్ ఏమో గూడ్స్ మూమెంట్ బేస్డ్ రాస్తున్నాడు, పర్చేస్ ఏమో ఇన్వాయిస్ బేస్డ్ రాస్తాడు. ఓకే సార్. పాయింట్ క్లియర్ అయినా? ఎస్ సార్. ఈ పాయింట్ చాలా ప్రమాదకరం, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకున్న మనం ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఓకే సార్. ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నాను నిత్య. ఓకే సార్. సో దీనిలో ఏమైనా డౌట్ ఉందా నీకు? నో సార్. స్క్రీన్ అంతా కనబడుతుంది కదా క్లియర్ గానే? కనిపిస్తుంది సార్. రైట్. ఓకే. నెక్స్ట్ పారాగ్రాఫ్. It was found that sales between 31st March and 9th April as per the sales day book were 17,200. బుక్ ప్రకారం 17,200 అంటున్నారు సేల్స్. సేల్స్ ఈ మధ్యలో జరిగితే దాన్ని ఏం చేయాలన్నా? ప్లస్ చేయాలి సార్. యాడ్ సేల్స్. సేల్స్ యొక్క కాస్ట్ కనుక్కుని ప్లస్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. సో ఎంత అంటే సేల్స్ వాల్యూ 17,200 అంట. అవును సార్. And purchase in between as per the purchase day book was 1,200 అన్నాడు. సో మైనస్ పర్చేజెస్. పర్చేజ్ అయితే 1,200 డైరెక్ట్ రాసేయచ్చు. అవుట్ ఆఫ్ దీస్ గూడ్స్ అమౌంట్ టు ఫైండ్ అవుట్ నాట్ రిసీవ్డ్ అంటిల్ ఆఫ్టర్ ద స్టాక్ వాల్యుయేషన్. స్టాక్ వాస్ టేకెన్. పర్చేజ్ బుక్ లో 1,200 రాసాము, పర్చేజ్ బుక్ లో ఎంట్రీ ఎలా రాస్తాం? మైనస్ చేస్తాం. పర్చేజ్ బుక్ లో ప్రొసీజర్ ప్రకారం ఎంట్రీ అని చెప్పాడు పైన పారాగ్రాఫ్ లో, ఇన్వాయిస్ బేస్డ్. ఎస్ సార్. బుక్ లో రాసామంటే 1,200 కి ఇన్వాయిస్ ఉన్నది. ఓకే సార్. సప్లైర్ ఇన్వాయిస్ పంపించాడు, ఇన్వాయిస్ చూసి నేను రాస్తాను. కానీ గూడ్స్ ఫిజికల్ గా గోడౌన్ కి వచ్చాయా అంటే 1,200 లో గోడౌన్ లో స్టాక్ ఎంత ఉందన్న? ఇంకా 500 రాలేదు. అంటే నిజంగా అయితే గోడౌన్ లో 700 ఉంది. ఎస్ సార్. ఇప్పుడు నేను 700 మైనస్ చేయనా 1,200 మైనస్ చేయనా? క్వశ్చన్ ఇది.
సేల్స్ గురించి ఇంకా నేను మాట్లాడలేదు, ఎందుకంటే దాని కాస్ట్ కన్వర్ట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి రాయలే. 700 మైనస్ చేయాలి సార్. 700 మైనస్ చేయాలి, ఎలా డిసైడ్ చేస్తాం? ఎందుకంటే మనకి ఫిజికల్ గా కనిపిస్తున్నాయి కదా సార్, అంటే ఇన్వాయిస్ రూపంలో రాసుకున్నాం. రాంగ్. ఇది ఎలా దేని మీద బేస్ అయి ఉండాలంటే నేను అడుగుతున్న క్వశ్చన్ మీద బేస్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ లో గోడౌన్ లో ఉన్న స్టాక్ బుక్స్ ప్రకారం ఎంత అని అడిగాడు అనుకో 1200 మైనస్ చేయాలి. గోడౌన్ లో ఉన్న స్టాక్ ఫిజికల్ గా ఎంత అని అడిగాడు అనుకో 700 ఫిజికల్ వాల్యూ మైనస్. ఇక్కడ బుక్స్ ప్రకారం అన్నా సార్ 1200 మైనస్ చేయాలి. రాంగ్. బుక్స్ ప్రకారం అనలేదు వాడు. లాస్ట్ లైన్ చదువు. అసెర్టైన్ ద వాల్యూ ఆఫ్ ఫిజికల్ స్టాక్. ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసారా దీనిలో? ఎస్ సార్. ఫిజికల్ గా అడిగాను నేను. అంటే ఇప్పుడు నేను ఎంత మైనస్ చేయాలి? 1200 మైనస్ చేయాలా? కాదు సార్. కాదు. నాకు ఫిజికల్ గా కావాలంటే నా గుణంలో 700 యాడ్ అయి ఉన్నాయి, 700 మైనస్ ఉంటాయి. ఎస్ సార్. అర్థమవుతుందన్నా? ఎస్ సార్. ఎంత ప్రమాదం చూసావు ఇది? అవును సార్. సో మైనస్ నేను విడిగా రాసాడు ప్లస్ పర్చేజ్ రిటర్న్ అని ఒక 500 ఇక్కడ మైనస్ చేస్తాను. ఇప్పుడు ఆటోమేటిక్ గా నేను ఎంత యాడ్ చేసినట్టు, ఎంత మైనస్ చేసినట్టు, సారీ నెట్ వాల్యూ మైనస్ చేయాలి కదా. ఎస్ సార్. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా చూడు, నేను చేసిన ప్రకారం చేస్తే ఎంత వాల్యూ ఆటోమేటిక్ గా మైనస్ అవుతుంది? 700 మైనస్ అవుతుంది. 1200 ని మైనస్ చేస్తున్నాను, 500 ని యాడ్ చేస్తున్నాను, దాని అర్థం నెట్ ఎఫెక్ట్ 700 మైనస్. ఎస్ సార్. లేదు డైరెక్ట్ గా ఇంటర్నల్ గా 1200 మైనస్ 500 అని చెప్పి 700 కూడా మైనస్ చేస్తాను పర్చేజ్. ఓకే సార్. క్లియర్ కదా? క్లియర్ సార్. ఓకే, ఇంకా మనకి మిగిలింది ఏంటి? దీనిలో సేల్స్ గురించి ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ ఎలా చేయాలో చెప్తాను. ఎస్ సార్. అయితే సేల్స్ బుక్ లో ఉన్న వాల్యూ నన్ను 17200 బుక్ లో ఉన్న వాల్యూ అంటే సేల్స్ ఏ బుక్ లో ఏ ప్రకారం రికార్డ్ చేస్తాం? గూడ్స్ మూవ్మెంట్ బేస్ నా ఫిజికల్. ఎస్ సార్. ఫిజికల్ గా 17,700 సేల్స్ జరిగింది ఫిజికల్ గా. ఎస్ సార్. మనకు కావాల్సింది ఫిజికల్ వాల్యూ కాబట్టి మనం చేసిన మిస్టేక్ లేదు. ఆ 17,200 ని కన్వర్ట్ చేసి అడ్జస్ట్ చేయడమే. ఎస్ సార్. రైట్. గూడ్స్ ఇన్వాయిస్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మార్చ్ బట్ గూడ్స్ రిసీవ్డ్ ఓన్లీ ఆన్ 4th April 2020 అమౌంటెడ్ టు 1000. ఇంకో పాయింట్ కూడా చెప్తాను మళ్ళీ. గూడ్స్ ఇన్వాయిస్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మార్చ్. మార్చ్ లో గూడ్స్ ని ఇన్వాయిస్ చేసామంట, బట్ గూడ్స్ వర్ రిసీవ్డ్ ఓన్లీ ఆన్ 4th April. 1000 రూపీస్ పర్చేస్ చేసినట్టు సార్. మనం వచ్చిందని మార్చ్ 2020 రాసుకున్నాం సార్, కానీ 4th April వరకు మన దగ్గరికి ఆ గూడ్ అనేది రాలేదు. అంటే ఇప్పుడు ఫిజికల్ గా గూడ్స్ 2 lakh వాల్యూ 2,50,000 లో ఆ 1000 ఉందా లేదా? ఫస్ట్ ఆ పాయింట్ చెప్పు. 1000 రూపీస్ వాల్యూ ఈ 2,50,000 లో ఉందా లేదా? ఉంది సార్, ఎందుకంటే 4th April లోనే వచ్చేసింది కదా సార్. 9th April వరకు మనకి నేను స్టాక్ వాల్యూషన్ 4th April లో చేస్తాను అన్నాను. ఆ 2,50,000 4th April లో చేసేటప్పటికి నాకు గూడ్స్ వచ్చాయా? క్వశ్చన్ అర్థం కాలేదు సార్. స్టాక్ వాల్యూషన్ ఏ రోజు చేసాం? 9th April చేశాను సార్. నాకు గూడ్స్ వచ్చాయా లేదా? టైం కల్లా వచ్చాయి సార్. వచ్చాను అంటే దీనిలో కలిసిపోయి ఉన్నాయి. అవును సార్. ఓకే, ఇప్పుడు నేను కడుతుంది 9th April నుంచి వెనక్కి వెళ్ళి 31st March అని క్యాలిక్యులేట్ చేస్తాను. అవును సార్. 31st March కి గూడ్స్ నా దగ్గరికి వచ్చాయా? రాలేదు సార్. రాలేదు కదా. రాలేదు సార్. మరి 31st March కి ఫిజికల్ గా నా దగ్గర గూడ్స్ లేనప్పుడు దీనిలో కలిసి ఉంది ఇప్పుడు ఇది. అవును సార్. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయనా వద్దా? ఇది నాకు వస్తుంది. చేయాలి సార్. చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000 దీనిలో ఉంది అనుకుంటే 1000 రూపీస్ పర్చేస్ నేను మైనస్ చేస్తే ఓకే సార్ 200 అప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాన్న 2 యాంగిల్స్ మళ్ళీ ఇక్కడ కూడా. ఓకే సార్. ఫస్ట్ థింగ్ సార్ ఆ పాయింట్ కి మళ్ళీ వెళ్దాం. ఇక్కడ ముందు ఇక్కడ రేట్ ఆఫ్ జీపీ ఉంది కదా, దీన్ని కంప్లీట్ చేసుకుని వెళ్దాం. ఓకే సార్. జీపీ పర్సెంటేజ్ ఎంత ఇచ్చారు చెప్పు? 1/3% ఇచ్చారు సార్. 33.1/3 33 అంటాం. సో 33 1/3 అన్నా 1/3 అన్నా 33.33% అన్నా అన్ని ఒకటే. ఓకేనా? ఎస్ సార్. అబ్జర్వ్ చేయ కావాలంటే ఎందుకో 33.33 33 1/3 అంటే వాల్యూని ఎలా వాల్యూ చేస్తుంది? వాల్యూని 1/3 ని చేయాలి సార్. 3 into 33 plus 1/3 కదా. అవును సార్. అంటే 99 plus 1 అంటే ఎంత?
100 సార్. 100/3 అంటే ఎంత? 100 33.333 సార్. పర్సెంట్. ఇదంతా పర్సెంటేజ్ అని చెప్తున్నాడు కదా వాడు. అవును సార్. అంటే 33.33%. 33.33% అంటే 33.33/100 అని రాశాను కదా, అర్థం 1/3 కదా. అవును సార్. సో 1/3 అన్నా 1/3 అన్నా 100/3 అంటే 33.33% అన్నా ఏదైనా ఒకటే. ఓకే సార్. సో 1/3 ఆన్ కాస్ట్. 1/3 ఆన్ కాస్ట్. సేల్స్ మీద అయితే కనుక ఇక్కడ మనం మైనస్ చేయాలి కదా మార్జిన్. అవును సార్. 17,200 into 1/4 సార్. 4. సో ఈ వాల్యూ చేసేద్దాం. ఇది కూడా కంప్లీట్. 17,200 minus 17,200 divided by 3. 7 divided by 4 కదా. into సో 4,300 నా. ఎస్ సార్. 4,000 మైనస్ చేస్తే 12,900 నా. ఎస్ సార్. సో 4,300 ప్రాఫిట్ మార్జిన్, 12,900 ఏమో సేల్స్ వాల్యూ ఎట్ కాస్ట్. సో 12,900 ని యాడ్ చేసాం, 1,200 పర్చేజ్ ని మైనస్ చేసాం, పర్చేజ్ రిటర్న్ 500 ని యాడ్ చేసాం. ఓకేనా? ఓకే సార్. మిగిలింది ఓన్లీ ఒక్కటే పాయింట్ అని, ఏంటది? 1,000 రూపీస్. 1,000 రూపీస్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనం ఆ 1,000 కూడా అడ్జస్ట్మెంట్ చేస్తే మనకి ఫైనల్ గా రావాల్సిన వాల్యూ ఏంటి? 2,50,000 రావాలి. వన్ సెకండ్. ఓకే సార్. టెక్నికల్ ప్రాబ్లం. రైట్ నా నిత్య. ఎస్ సార్. రైట్. సో ఇక్కడ నాకు లాస్ట్ లో వచ్చేది ఏంటన్నా? 2,50,000 సార్. సో లాస్ట్ లో రావాల్సిన వాల్యూ ఫిజికల్ వాల్యూ. అవును సార్. ఫిజికల్ వాల్యూ 31st మార్చ్ ఎంతో మనం కనిపెట్టాలి. ఓకేనా? ఎస్ సార్. ఫిజికల్ గా కావాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఫిజికలా లేదంటే బుక్కా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ డౌట్. బుక్ వాల్యూ ఇచ్చారు సార్. ఎలా డిసైడ్ చేయగలం? క్వశ్చన్ చదువుతా. ఫస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చదువుతాం. ఓకే సార్. X, who was closing his books on 31st March, failed to take the actual stock, which he did on 9th April 2020, when it was ascertained by him to be worth ₹2 lakh. ఓకే సార్. రైట్ నా? ఇక్కడ ఉన్న సెంటెన్స్ ప్రకారం fail to take the actual stock అంటే ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు సార్. actual means physical. ఓకే సార్. అండ్ ఫిజికల్ స్టాక్ వెరిఫికేషన్ 31st మార్చ్ చేయలేకపోయాను. అది ఎప్పుడు చేశారంట? 9th ఏప్రిల్ చేశారు. సో 9th ఏప్రిల్. యాక్చువల్ స్టాక్ అంటే మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. లేదు సార్ అది యాక్చువల్ స్టాక్ వాల్యుయేషన్ అంటే బుక్ లో ఉన్న వాల్యూ కూడా అయి ఉండొచ్చు కదా. అలాంటప్పుడు మన ఎగ్జామినేషన్ లో ఒక ఏం రాస్తుందని నోట్ అజంప్షన్. సో ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ఇట్ ఇస్ అన్ యాక్చువల్ స్టాక్ రిఫర్స్ టు ఫిజికల్. ఓకే సార్. సో ఫిజికల్ స్టాక్ ఆన్ 9th ఏప్రిల్ కాబట్టి ఫిజికల్ గా నా గూడ్స్ వచ్చాయా రాలేదా? 1,000 ఫిజికల్ గా రాలేదు సార్. సెంటెన్స్ మరి లాస్ట్ రెండు సెంటెన్స్ కలిపి చదువుతున్నాను. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఫిజికల్ స్టాక్ వాల్యూ, రెండోది గూడ్స్ ఇన్వాయిస్ మంత్ ఆఫ్ మార్చ్. మార్చ్ లో ఇన్వాయిస్ చేసాం. ఓకే సార్. అవి రిసీవ్ అయింది ఎప్పుడు? 4th ఏప్రిల్. రైట్. అంటే రిసీవ్ అయింది కాబట్టి 9th ఏప్రిల్ టైం కి అవి నా గుడౌన్ లో ఉంటాయా ఉండవా? ఉంటాయి సార్. ఉంటాయి కదా. ఎస్ సార్. అంటే 1,000 ఉందా లేదా దానిలో? ఉంది సార్. ఫిజికల్ గా ఉంది అని అనుకోవాలంటే యూ హావ్ టేకెన్ ది ఫిజికల్ స్టాక్ వాల్యూ. అవును సార్. సో ఫిజికల్ స్టాక్ ఆన్ 9th ఏప్రిల్ ఇస్ 1,000. ఎస్ సార్. 31st మార్చ్ కూడా నాకు కావాల్సింది బుక్ వాల్యూ ఫిజికల్ వాల్యూ? ఫిజికల్ వాల్యూ కావాలి. ఫిజికల్ గా అంటే 31st మార్చ్ కి అసలు నాకు వచ్చిందా గుడ్స్? రాలేదు సార్. అంటే ఆ ₹1000 నేను ఏం చేయాలి ఇప్పుడు? లెస్ చేయాలి సార్. మైనస్ చేసేయాలి. ఓకేనా? లెస్ చేయాలి. ఎందుకు లెస్ చేయాలంటే ఫిజికల్ గా నాకు 31st మార్చ్ కి నా దగ్గర కూడా ఉన్నవి లేవు. అవి వచ్చి ఇక్కడ దీనిలో కలిసిపోయినాయి. ఇప్పుడు అవును సార్. కలిసిపోతే మనం దాన్ని ఏం చేయాలి? మైనస్. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. మైనస్ గూడ్స్ ఇన్వాయిస్డ్ బట్ రిసీవ్డ్ లేటర్ minus. So then we will get the value, physical value of stock on 31st March. So ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? దీని నుంచి 250 నుంచి మనం అడ్జస్ట్ చేయాలి. yes sir. plus 12,900 minus 1,200 plus 500 26,000 2,61,200. So 2,61,200 అనేది ఏంటనేది ఫిజికల్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ 31st March. yes sir.
రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నిత్య. సో ఒకసారి జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా ఏదైనా పాయింట్ డౌట్ ఉంటే అడగండి. ఓకే మిగతా వాళ్ళు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ సమ్స్ కొంచెం తెలివిగా జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్, లైన్ టు లైన్ కీన్ అబ్జర్వేషన్ తో ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ నాకు, ప్రతి వర్డ్ చాలా ప్రమాదం. అది బుక్ వాల్యూ తెలియదు, ఫిజికల్ వాల్యూ తెలియదు, ఫిజికల్ టు ఫిజికల్ అడుగుతాడు తెలియదు, బుక్ నుంచి ఫిజికల్ అడుగుతాడు తెలియదు. బుక్ ప్రకారం అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ లో 9th April బుక్స్ ప్రకారం నేను చూసుకుంటే అప్పుడు గూడ్స్ కూడా వచ్చేసాయి, అంతకన్నా ముందే నేను బుక్స్ రికార్డ్ చేశాను కాబట్టి అయినా దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదే ఫిజికల్ గా అయినా కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో క్వశ్చన్ లో వాడు అడుగుతున్నది ఏంటో మనకు తెలియాలి. క్వశ్చన్ లో బుక్స్ ప్రకారం అడిగాడు అనుకున్నా నాకు యాడ్ అయ్యే ఉండాలి కాబట్టి నేను ఇక్కడ మైనస్ చేయను, 1000 మైనస్ చేయను. ఎందుకంటే 31st March కి నాకు ఆల్రెడీ ఇన్వాయిస్ రైజ్ అయింది, పర్చేజ్ ఇన్వాయిస్ ప్రకారం రికార్డ్ చేసుకుంటున్నాను కాబట్టి క్వశ్చన్ లో లాస్ట్ లో కానీ ఫిజికల్ స్టాక్ ఆన్ 31st March అని చెప్పకుండా స్టాక్ ఆన్ 31st March అని అన్నాడే అనుకో, ఫిజికల్ స్టాక్ అని అనలేదు అనుకో, క్వశ్చన్ లో 31st March అని ఫిజికల్ స్టాక్ వాల్యూ అనకుండా క్వశ్చన్ ఇదే క్వశ్చన్ లో అసర్టైన్ ది వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ 31st March అన్నాడు అనుకో, 1000 నేను మైనస్ చేయను. 1000 నేను మైనస్ చేయను. ఎందుకు మైనస్ చేయను 1000 ని? ఎందుకనంటే 31st March కి కూడా నాకు ఇన్వాయిస్ వచ్చింది, 9th April కూడా గూడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ యాడ్ అవడంలో తప్పు లేదు, 31st March లో కూడా యాడ్ అయ్యే ఉండాలి, ఎందుకంటే అప్పటికి ఇన్వాయిస్ కూడా వచ్చేసింది, ఫిజికల్ గా లేదు కాబట్టి. కానీ మన క్వశ్చన్ అడుగుతుంది 31st March ఫిజికల్ గా కాబట్టి, ఫిజికల్ గా అయితే నాకు గూడ్స్ చాలా 31st March కి, అలాంటప్పుడు అది గుడౌన్ లో ఉండదు కాబట్టి దాన్ని మైనస్ చేయాలి. సో ఫిజికల్ స్టాక్ కాబట్టి మైనస్ చేశాను అన్న ఇదే ఆన్సర్ లో కానీ క్వశ్చన్ లో లాస్ట్ లైన్ వాల్యూ ఆఫ్ స్టాక్ అని అడిగి ఫిజికల్ స్టాక్ అని అనకపోతే 1000 నేను మైనస్ చేయను. సో అబ్జర్వ్ ద పాయింట్, ఆలోచించండి, ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అడగండి. అమ్మ నిత్య అర్థమైందా నీకు? మళ్ళీ చెప్పనేమన్నా? అర్థమైంది సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 సార్. సో నెక్స్ట్ పర్సన్ అడుగుదాం. క్వశ్చన్ నెంబర్ 3. రామచంద్రరావు. సార్ రామచంద్ర, క్వశ్చన్ నెంబర్ 3 చేద్దాం. కాన్సెప్ట్స్ అంతా చదివావా, విన్నావా, అర్థమైంది అంతా? ఎస్ సార్. రైట్, పాయింట్ నెంబర్ 3 చదువుతాను. అసలు క్వశ్చన్ ఏం చెప్తున్నాడు ఏంటి జాగ్రత్తగా అర్థం వచ్చే ఎగ్జామినేషన్ ఇది కొంచెం ఎక్కువ మార్క్స్ అన్న క్వశ్చన్ నెంబర్ 3. రైట్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. Profit and loss account of Hanuman showed a net profit of 6 lakhs. After considering the closing stock value of 3,75,000 on 31st March. So 31st March లో ట్రేడింగ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత రాశాను ట్రేడింగ్ అకౌంట్ లో? 3,75,000. అది రాసిన తర్వాత ట్రేడింగ్ అకౌంట్ లో జీపీ వస్తే ఆ జీపీ నుంచి ఎక్స్పెండిచర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని మైనస్ చేసి మనకి ఏమొస్తుంది? నెట్ ప్రాఫిట్. చిన్న అండర్స్టాండింగ్ కోసం జస్ట్ ఇది ట్రేడింగ్ అకౌంట్ అనుకో. సో ఈ ట్రేడింగ్ అకౌంట్ లో ఇక్కడ బై క్లోజింగ్ స్టాక్ ఉంటుంది, అవునా కదా? క్రెడిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ అకౌంట్ 3,75,000. ఇక్కడ నీకు వస్తుంది జీపీ వస్తుంది ట్రేడింగ్ అకౌంట్ లో. ఆ జీపీలో నుంచి మళ్ళీ ఎంతైనా రావచ్చు ఆ జీపీ. ఆ జీపీలో నుంచి మళ్ళీ మొత్తం అన్ని ఎక్స్పెండిచర్స్ మైనస్ చేస్తే మనకు వచ్చింది ఏంటి? నెట్ ప్రాఫిట్. ఓకేనా? రైట్, good question. Subsequently, the following information is obtained from the scrutiny of the books. Subsequently, అంటే నేను ట్రేడింగ్ ప్యానల్ తయారు చేసినా చేయలేదా? చేశాను. సబ్సిక్వెంట్ అంటే ట్రేడింగ్ ప్యానల్ అంటే ఫైనల్ అకౌంట్స్ అయిపోయింది. ఫైనల్ అకౌంట్స్ అయిపోయాక నాకు ఒక విషయం తెలిసిందండి. ఏంటి ఆ విషయం అనేది అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే స్క్రూటినైజ్ చేస్తే పాయింట్ నెంబర్ 1 ఏం దొరికింది? Purchases for the year included 15,000 paid for new electrical fittings for the shop. Purchase చేసాం నాన్న, న్యూ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కొన్నామంట. న్యూ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫర్ ది షాప్ ఉంటే దానికి ఎంట్రీ ఏంటి జనరల్ గా? ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. రాంగ్. Electrical fitting is a capital expenditure, new one. Switches, boards, wiring, ఇదంతా కూడా ఏమి
రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు. ఇట్ విల్ ఎర్న్ ది ఇట్ విల్ ఇంక్రీజ్ ది అవర్ ఎర్నింగ్ కెపాసిటీ. ఓకేనా? న్యూలీ లైఫ్ లాంగ్ ఉండి మన క్యాపిటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చాప్టర్ నేర్చుకున్నాం కదా. ఫిజికల్ ఐటమ్ ఉంటే ఇట్స్ ఎన్ అసెట్ కదా. సో న్యూ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ నాన్న, దీనికి ఏంటి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్, ఎలక్ట్రికల్ ఐటమ్ డెబిట్ చేయాలి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాయాలి. అయితే వీడు చేసింది ఏంటి, పర్చేజెస్ కలిపేశాడు. గూడ్స్ కింద రాసేసుకున్నాను. క్యాపిటల్ ఐటమ్ ఎలా రాసుకున్నాడు, గూడ్స్. రాంగ్ కదా నాన్న. ఇప్పుడు ఈ పర్చేజ్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి ఉండవా, ఈ డెబిట్ లో ఉంటాయి ఉండవా ట్రేడింగ్ అకౌంట్ లో? ఎవరికి ఏదో డౌట్ వచ్చినట్టుంది, ఎవరమ్మా డౌట్ అడుగుతున్నారు? రామచంద్ర నీతో పాటు ఇంకెవరు ఉన్నారు అక్కడ? రైట్, ఎవరో ఏదో అడుగుతున్నట్టు అనిపించింది. రైట్, సో దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నాను, సైలెంట్ లో ఉండండి. ఇక్కడ రామచంద్ర చెప్పాను, పర్చేస్ అని రాయడం వల్ల ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ అయిపోయిందా లేదా? సో దీనికి రెక్టిఫికేషన్ ఎంట్రీ చెప్పు. రెక్టిఫికేషన్ చాప్టర్ మనం నేర్చుకున్నాం కదా. రైట్, ఒక అసెట్ ని కొని ఎక్స్పెండిచర్ కింద రాస్తే దాని రెక్టిఫికేషన్ అని అసెట్ ని డెబిట్ చేయాలి లేదా మళ్ళీ? ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్ లో డెబిట్ అయిపోయింది? పర్చేజ్. దాన్ని క్యాన్సిల్ చేయాలంటే దాన్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కానీ పర్చేజ్ అని రాయకుండా దాన్ని ఏమైనా రాస్తాం? P&L అడ్జస్ట్మెంట్. ఎందుకు P&L అడ్జస్ట్మెంట్ అని రాస్తాం? ఎందుకంటే అక్కడ డెబిట్ అయి ఉంది కాబట్టి. ఎందుకు P&L అడ్జస్ట్మెంట్ అని రాస్తాం అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రిపేర్ అయిపోయినాయి కాబట్టి. థర్డ్ స్టేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ గుర్తుందా చాప్టర్? రెక్టిఫికేషన్ లో థర్డ్ స్టేజ్, ఇఫ్ ద రెక్టిఫికేషన్ ఎంట్రీ కంటైన్స్ నామినల్ అకౌంట్ యు హావ్ టు రైట్ ఇట్ యాజ్ ఏ P&L అడ్జస్ట్మెంట్. అవునా? రైట్, పాయింట్ నెంబర్ 1 కంప్లీటెడ్. డౌట్ ఉంటే అడిగి ఫస్ట్ ఆలోచించుకో ఒకసారి. పాయింట్ నెంబర్ 1 ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నన్ను. పాయింట్ నెంబర్ 1 లో సో చూసావు, ఈ చాప్టర్ లో మళ్ళీ ఇంటర్లింక్ చేస్తాడు, పర్చేస్ మన రెక్టిఫికేషన్ వాల్యూస్ ని ఇంటర్లింక్ చేస్తాడు. సో అందుకే అన్నిటి మీద ఇంటర్లింక్ కాన్సెప్ట్స్ కాబట్టి గుర్తుండి తీరాలి. సో ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రాయాల్సినటువంటి రెక్టిఫికేషన్ ఎర్రర్ రెక్టిఫికేషన్ ఎంట్రీ. కానీ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్ అని ఎందుకు రాశారంటే నామినల్ అకౌంట్ ప్లేస్ లో మనం P&L అడ్జస్ట్మెంట్ అని రాయాలి. దానివల్ల మనకి ప్రాఫిట్ అనేది సపరేట్ అవుద్ది. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 5 చెప్పినటువంటి విషయం అది. సో నేను అవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ పాయింట్, పాయింట్ నెంబర్ 2. రామచంద్ర, హనుమాన్ gave away goods valued 40,000 as a free sample. ఫ్రీగా గూడ్స్ ఇచ్చాడు. నో ఎంట్రీ వాస్ పాస్డ్ ఇన్ ద బుక్స్. ఓకే, సెకండ్ పాయింట్ కి ఎంట్రీ ఏం పాస్ చేస్తానన్న మా అండర్స్టాండింగ్ కోసం ఎంట్రీ చెప్తారు. క్వశ్చన్ లో అడగచ్చు అడగవచ్చు, తర్వాత చూద్దాం. ఓకేనా? రామచంద్ర చెప్పు. ఫ్రీగా గూడ్స్ ఇచ్చాం అనుకున్నాను, ఎంట్రీ ఏం రాస్తాం? గూడ్స్ ఎవరికైనా ఇచ్చేసాం, ఒక సేల్ చేసాం, ఇంకేమైనా రాస్తాం ఎంట్రీ? క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఓకే, ఇక్కడ సేల్ రూపంలో చేయాలి, ఫ్రీగా ఇచ్చాం. ఎందుకు ఇస్తాం ఫ్రీగా? శాంపుల్స్ కింద కన్సైన్మెంట్. ఫ్రీగా ఇస్తామా? కన్సైన్మెంట్ లో మాత్రం డబ్బులు తీసుకోమంటే వాడి దగ్గర నుంచి తీసుకుంటాం, తర్వాత తీసుకుంటాం కదా. ఇక్కడ ఫ్రీ అని చెప్తున్నాడు. ఫ్రీగా శాంపుల్స్ ఎవరు ఇస్తారంటే అడ్వర్టైజ్మెంట్ కోసం ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నా ఆర్గనైజేషన్ లో క్లాసులు వినాలని అనుకున్నాం. నేను ఏం చెప్తాను, సార్ ఒక 2-3 రోజులు వినండి మీరు క్లాసులు, మీకు నచ్చింది అనుకోండి ఫీజు పే చేసి కంటిన్యూ చేయండి అంట. ఫ్రీలీ గివింగ్ అవే. ఓకేనా? ఇట్స్ సింపుల్ an అడ్వర్టైజ్మెంట్, రైట్ నానా? సో ఫ్రీ శాంపుల్ అంటే అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. సేల్స్ అనకూడదు, ఇది నమ్మలేదుగా ఎవరికి. నా దగ్గర గూడ్స్ నే తగ్గించుకున్నా, సో కాబట్టి దాని పేరు పర్చేజెస్ ని క్యాష్. ఓకేనా? ఓకే, ఎంత వాల్యూ? 40,000. కానీ 2 లెడ్జెస్ పేర్లు రాయకూడదు, ఎందుకంటే ఇది ఎంత ఎప్పుడు చేస్తాం? P&L అకౌంట్ P&L అడ్జస్ట్మెంట్ అని రాయాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటి? ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్. సెకండ్ ఎంట్రీ అర్థమైందా? సెకండ్ ఎంట్రీ ఏంటంటే P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు P&L అడ్జస్ట్మెంట్. అంటే దీనిలో ఇంపాక్ట్ ఏమీ లేదు. ఓకేనా? ఎనీ డౌట్? నో సార్. రైట్, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. నా దగ్గర గూడ్స్ ఉన్నాయి, అవి ఫ్రీగా ఇచ్చాను, అది ఖర్చు కింద రాసుకున్నాను. సో నేను పెట్టిన ఖర్చే ఖర్చు, పేరు మార్చాను అనమాట, అర్థం అది.
పర్చేజ్ అనే పేరు తీసేసి ఏ పేరు పెట్టాను, అడ్వర్టైజ్మెంట్ అని పేరు పెట్టుకున్నాను. వాటి నేను ఎవరికి అమ్మట్లా, ఫ్రీగా ఇచ్చా. అర్థమవుతుందా? రైట్. పాయింట్ నెంబర్ 3 నాన్న రామచంద్ర. Invoices for the goods amounted to 250,000 have been entered on 27th March, but the goods were not included in the stock. Point wala se chudane. Invoice for the goods amount to 250,000 has been entered on 27th March, but the goods were not included in the stock. అంటే అర్థం ఏంటి అసలు? ఫస్ట్ అంటే 250,000 అనేది పర్చేస్ చేసాం సార్. గూడ్స్ పర్చేజ్ చేసాము. ఏ రోజున? 27th March. ఆ రోజు ఇన్వాయిస్ వచ్చింది. సార్ గూడ్స్ వచ్చాయా? రాలేదు సార్. రాలేదు. మరి ఇన్వాయిస్ వస్తే నేను బుక్స్ లో రికార్డ్ చేసుకుంటానా? ఎస్. ఫిజికల్ గా వస్తేనే రికార్డ్ చేయాలని ఎక్కడైనా సెంటెన్స్ చెప్పాడా నీకు? నో సార్. లేదు. జనరల్ గా ఎవరైనా బుక్స్ లో అకౌంటింగ్ ఎప్పుడు చేస్తారు? డాక్యుమెంట్ బేస్ చేసుకుని అకౌంటింగ్ చేస్తారు కదా. డాక్యుమెంట్ ఎప్పుడు వచ్చింది? 27th March. అంటే నా గుడౌన్ లో గూడ్స్ లేవు కానీ ఫిజికల్ గా నా గూడ్స్ ఉన్నాయని నేను రాసేసుకున్నాను. పర్చేజ్ చేసి రాసేసుకున్నాను. ఓకేనా? నిజంగా అయితే ఫిజికల్ గా ఉంటాయా? నో సార్. లేదు. పైన పాయింట్ చెప్పాడు చూడు. ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సార్ ప్రాఫిట్ 6 lakhs ఆఫ్టర్ కన్సిడరింగ్ ది క్లోజింగ్ స్టాక్ 375 అన్నాడు. ఇప్పుడు 3,75,000 అనేది ఫిజికలా బుక్కా అనేది డౌట్ ఉండాలి. అంతే కదా నాన్న? ఇప్పుడు 3,75,000 ఫిజికల్ అనుకో, దానిలో 2,50,000 యాడ్ అయి ఉంటుందా ఉండదా? ఫిజికల్ అయితే యాడ్ అవ్వచ్చు. ఫిజికల్ అయితే యాడ్ అయి ఉంటుందా నాన్న? ఉండదు. ఎందుకని? రాలేదు కదా. అదే ఒకవేళ పైన చెప్పినటువంటి 3,75,000 బుక్ అనుకో, అప్పుడు 2,50,000 దానిలో ఇంక్లూడ్ అయి ఉంటుందా? ఉంటుందా? అంటే 3,75,000 ఫిజికల్ స్టాకా బుక్ స్టాక్ అనే దాన్ని బట్టి ఈ పాయింట్ కి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. పాయింట్ అర్థమైందా? చాలా ప్రమాదకరమైన క్వశ్చన్స్ ఇవన్నీ, అందుకే లాస్ట్ లో పెట్టాను. ఓకేనా? ఓకే. దీని అడ్జస్ట్మెంట్ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఇదేమి రెక్టిఫికేషన్ ఎర్రర్ కాదు నా. ఓకేనా? ఇది జనరల్ అడ్జస్ట్మెంట్ అంతే. అంటే నేను ఆ స్టాక్ వాల్యూ తీసుకున్నా వద్దా అనే డెసిషన్ కోసం అన్నమాట. సో క్లోజింగ్ స్టాక్ 3,75,000 ఇచ్చారు కదా పైన పారాగ్రాఫ్ లో 31st March. సో దానిలో 2,50,000 ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ఏం చేయాలనేది డిసైడ్ చేయాలి అది అడిగిన దాన్ని బట్టి. ఓకే. పాయింట్ నెంబర్ 4 కూడా చదువుతాను. 3 కి అడ్జస్ట్మెంట్ అంటే చెప్పట్లా, 1 కి 2 కి ఎంట్రీస్ చెప్పాను నేను అంతే. నెక్స్ట్, ఇన్ March 2020 గూడ్స్ ఆఫ్ 2 lakhs sold and delivered. Sold and delivered were taken. So delivery, not delivered అనుకోండి, delivery were taken in the sales for April. నేను కస్టమర్ వచ్చాను, గూడ్స్ సేల్ చేస్తాను, ఇన్వాయిస్ రాస్తాను. ఓకేనా? ఎప్పుడు రాసాను ఇన్వాయిస్? మార్చ్ లో గూడ్స్ సోల్డ్ అని రాసుకున్నాను. బట్ డెలివరీ వాజ్ టేకెన్ ఇన్ సేల్స్ ఫర్ ఏప్రిల్. నేను ఒకసారి సెంటెన్స్ మళ్ళీ చదువుతాను, నేను తప్పు ఉందండి. ఇన్ March 2020 goods of 2 lakh rupees sold and delivered were taken in sales. Okay, 1 second, a sentence mistake. One second, Nana. Yes, sir. So sentence మళ్ళీ ఒకసారి చదువునా, ఇక్కడ ఏదో తేడాగా ఉంది సార్. 2020 goods of 2 lakhs sold and delivered and were taken in sales for the April. So సేల్ డెలివరీ అన్ని కూడా మార్చ్ లోనే అయిపోయాయి. కానీ వాడు బుక్స్ లో ఎప్పుడు తీసుకున్నాడు? ఏప్రిల్ లో తీసుకున్నాడు. 31st March నేను బుక్ వాల్యూ చేశాను కదా పైన 3,75,000. దానిలో ఈ 2 lakhs సేల్ మైనస్ అయిపోయిన తర్వాత ఉన్న వాల్యూవా ఇంకా అవ్వలేదా? ఇది క్వశ్చన్. దీనికి అడ్జస్ట్మెంట్ పై దాంతోనే కదా ఇప్పుడు చేయాలి నేను. March 2020 2 lakhs of goods are sold and delivered. గూడ్స్ సేల్ చేసాము, డెలివరీ కూడా చేస్తాం. కానీ నేను సేల్స్ ఎప్పుడు రాసుకున్నాను అంటావు? టేకెన్ ఇన్ సేల్స్ ఫర్ ఏప్రిల్ లో సేల్స్ కింద రాసుకున్నాను. ఇప్పుడు 3,75,000 లో 2 lakh మైనస్ అయిపోయిందా లేదా సేల్స్? అంటే అది ఫిజికల్ గా ఇన్వాయిస్ అనేది బేస్ కొడుతున్నాం. చెప్పు, నువ్వు రెండిట్లో నేను చెప్పు, నేను అందుకే కదా అడుగుతాను. ఇందాక రెండిట్లో మాట్లాడుతున్నప్పుడు రెండిట్లో చెప్పు.
సార్ అయితే ఒకవేళ ఫిజికల్ అనుకుందాం ఫస్ట్. ఫిజికల్ గా Yes, నేను వాల్యూ చేశాను అనుకో, ఈ 2 lakhs మైనస్ అయిపోయిందా లేదా? ఆల్రెడీ లేదు సార్. 2 lakhs సోల్డ్ అండ్ డెలివర్డ్ బయటకు వెళ్ళిపోయింది. సార్ మార్చ్ లో బయటకు వెళ్ళిపోయి అంటే నేను ఫిజికల్ గా కౌంట్ చేశానంటే అప్పటికి ఇంకా దానిలో ఉండవు అంటే ఆల్రెడీ మైనస్ అయిపోయినాయి కదా మరి. సార్ ఫిజికల్ స్టాక్ అంటే 3,75,000 లో 2 lakhs ఉండవు. ఉండవు సార్. ఓకేనా? ఓకే సార్. అదే ఒకవేళ బుక్ వాల్యూ అనుకో పైది, అప్పుడు ఉంటాయి సార్. బుక్స్ లో అయితే కనుక అసలు నేను సేల్ రాసేనా? లేదు సార్. రాయలేదు కాబట్టి ఇంక దానిలో ఉంటుంది. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. పాయింట్ క్లియర్ అయినా? ఎస్ సార్, క్లియర్ సార్. ఇప్పుడు దీని అంతా కూడా లాస్ట్ లో ఏం అడుగుతున్నాడు, పైన వాల్యూ ఏంటి, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అదేంటి అనేది మళ్ళీ చూస్తాం. ఓకే. అడ్జస్ట్మెంట్ తర్వాత చెప్తానన్నా, జస్ట్ అండర్స్టాండింగ్ మనం నేర్చుకుంటాం ఫస్ట్. పాయింట్ నెంబర్ 5 లాస్ట్ అండ్ ఫైనల్, ఇది కూడా చూద్దామా? ఎస్ సార్. Goods costing 75,000 was sent on sale or return basis on March at a margin of 33/1/3 on cost. So approval was given in April. These were taken as sales for March. First of all, ikkada concept teliyali. Enta concept peru? Sale. Sent on sale or return basis. ఓకేనా? రైట్. సేల్ ఆర్ రిటర్న్ బేస్ అంటే ఏం లేదు, నేను పెన్స్ అమ్ముకుంటాను, నేను పెన్లు అమ్ముకునేవాడిని నేను అనుకో. నేను నీకు పెన్స్ ఇచ్చాను, నేను నిన్ను అడిగాను, బాబు నా పెన్ చాలా బాగుంటుంది నీకు చెప్తున్నా, చాలా కష్టం, సుమన్ బ్రాండ్ నేమ్ సుమన్, అయితే నువ్వు ఎప్పుడు రెనాల్స్ పెన్నే వాడతావు, నీకు రెనాల్స్ ఇష్టం. ఓకేనా? నేను మాయ చేస్తే కానీ నేను ఈ పెన్ నీకు అమ్మలేను. నీకు నీ పెన్ నీకు అమ్మడం కోసం నేను చెప్పాను టెక్నిక్ వాడుతాను. ఏంటా టెక్నిక్ అంటే, బాబు నీకు పెన్స్ ఇస్తాను, నువ్వేం చేయాలి, పెన్ని వాడుకో, నీకు నచ్చిన రోజులు వాడుకో. రైట్? నేను చెప్తాను ఇన్ని రోజులు నీకు టైం ఇస్తాను, వాడు, నువ్వు ఊరినే వాడుకో, నీకు నచ్చితే నాకు డబ్బులు, లేకపోతే వద్దాను, లేకపోతే నువ్వు తిరిగి నాకు పెన్ ఇచ్చే, నాకు పర్వాలేదు, నేను చూసుకుంటాను. నీకు నచ్చితే నువ్వు నాకు డబ్బులు. కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి నేను చేసే ప్రయత్నం కదా అనేది. దీన్నే సేల్ ఆర్ రిటర్న్ అంటాం. ఇక్కడ క్వశ్చన్ లో అబ్జర్వ్, గూడ్స్ కాస్టింగ్ 75 కాస్ట్. ఓకేనా? మనకి కష్టపడి ఇంకా ఎప్పుడు ప్రాఫిట్ మార్జిన్ తో కష్టపడాల్సింది. కాస్టింగ్ 75,000 సెంట్ ఆన్ అప్రూవల్ బేసిస్ ఆన్ మార్చ్ లో కస్టమర్ కి నేను 75,000 రూపాయల కాస్ట్ ఉన్న గూడ్స్ ని అంటే మార్జిన్ ఆఫ్ 33% ఆన్ కాస్ట్ యాడ్ చేసుకుని సేల్ చేశాను. ఓకేనా? సో మార్జిన్ తో నాకు సంబంధం లేదు, అసలు నాకు కావాల్సిన కాస్ట్. ఎందుకంటే స్టాక్ అనుకునేటప్పుడు కాస్ట్ ని అడ్జస్ట్ చేయాలి. అవునా కదా? సో ద అప్రూవల్ వాస్ గివెన్ ఇన్ ఏప్రిల్. నేను నీకు అమ్మితే మార్చ్ లో నువ్వేం చేస్తావు, నాకు ఎప్పుడు అప్రూవల్, నువ్వు యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఇచ్చావు సేల్ కింద? అప్పటిదాకా నాకు సేల్ కాదు. నన్ను నా స్టాక్ నా గుడౌన్ లో పెట్టుకున్నప్పుడు నీ జోబులో పెట్టాను అంతే. దాన్ని స్టాక్ జనరల్ గా నా గుడౌన్ లో కదా ఉండాలి. నేనేం చేస్తాను, మీ ఇంట్లో పెట్టుకుని నేను వాడుకోమన్నా, స్టాక్ విత్ కస్టమర్. ఓకేనా? అంతేగాని స్టాక్ సోల్డ్ కాదు, ఇది స్టాక్ విత్ కస్టమర్. అయితే నువ్వు ఎప్పుడు ఇచ్చావు? ఏప్రిల్లో. అంటే అప్పుడు నేను ఆ స్టాక్ నీ దగ్గర లేదు, సేల్ కింద రాసుకుంటాను. సేల్ కింద నేను ఎప్పుడు రాసుకోవాలి? యాక్చువల్ గా ఏప్రిల్లో. కానీ ఇక్కడ ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. గూడ్స్ కాస్టింగ్ 75,000 taken on sale or return basis in March. Though the approval was given in April, this was taken as a sales in the month of March. సేల్స్ కింద రాసేసుకున్నాను. ఓకేనా? బుక్స్ లో సేల్స్ కింద ఎంట్రీ రాసుకున్నాను. ఫిజికల్ గా గూడ్స్ కూడా వెళ్ళిపోయాను, కానీ నిజంగా సేల్స్ కాదు ఇది. ఇప్పుడు క్వశ్చన్, 3,75,000 లో 75,000 ఉందా లేదా? ఎలా డిసైడ్ చేస్తాం? మళ్ళీ 2 యాంగిల్స్ దీనిలో కూడా. ఏంటో 2 యాంగిల్స్? ఫస్ట్, ఒకవేళ ఆ 3,75,000 అనేది ఫిజికల్ స్టాక్ అనుకో. ఫిజికల్ గా 75,000 నీ దగ్గర ఉన్నాయా? లేవు, అంటే మైనస్ అయిపోయింది. అప్పుడు 3,75,000 ఆ అమౌంట్ 75,000 ఉండదు. అదే ఒక బుక్ లో ప్రకారం, బుక్స్ ప్రకారం వాల్యూ అనుకో, బుక్స్ ప్రకారం నువ్వు సేల్ కింద రాసావా? రాశాను. అంటే బుక్స్ ప్రకారం చూసినా కూడా 3,75,000 ఏంటవి? 75,000 లేవు. ఫిజికల్ గానీ లేవు, బుక్స్ ప్రకారం లేవు. అంటే 375 లో 75,000 మైనస్ అయిపోయింది. ఓకేనా?
3,75,000 లో అది నువ్వు బుక్స్ ప్రకారం చూసినా మైనస్ అయిపోయింది, ఫిజికల్ గా చూసినా కూడా ఏమైపోయింది ఆల్రెడీ మైనస్ అయిపోయింది. అవునా? ఎస్ సార్. ఎనీ డౌట్? నో. నో. రైట్ నా? ఇప్పుడు క్వశ్చన్. సో 31st March ఉన్న వాల్యూ నాకు ఇచ్చాడు 3,75,000. ఓకేనా? ఇవన్నీ పైన 3, 4, 5 ఈ 3 పాయింట్స్ కూడా 31st March లోపు జరిగిన విషయాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ అంటే చూడు, క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ 31st March. మళ్ళీ ప్రాబ్లం ఇక్కడ కూడా సార్ పైన అదే చెప్పాడు, స్టాక్ వాల్యూ అంటే ఇక్కడ స్టాక్ అంటే ఎక్కడ ఫిజికల్ అనే సెంటెన్స్ గురించి మాట్లాడలేదు. అండ్ అడ్జస్ట్ నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ ఆన్ దట్ డే. సో 2 క్వశ్చన్, ఒకటి స్టాక్ వాల్యూ గురించి, రెండోది అడ్జస్టెడ్ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఎగ్జాక్ట్ గా ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఏం చేస్తాను చెప్పు. నాకు నెట్ ప్రాఫిట్ కావాలి, స్టాక్ కావాలి. స్టాక్ వాల్యూ ఎంత రాయను, నెట్ ప్రాఫిట్ ఎంత రాయను, అన్ని కూడా ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. రామచంద్ర ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ నీకు దీనిలో నీకు అర్థం కాని పాయింట్ ఏదైనా ఉంటే ఒకటి అడుగు, లేదు అంటే మనం దీన్ని సాల్వ్ చేద్దాం. రైట్, అయితే ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. లెట్స్ ట్రై దిస్. ఫస్ట్ మనం ఇది చెరిపేస్తున్నానే, ఇది అర్థం అవడం కోసమే కదా ఇది తీసేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఇక్కడ P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. రైట్ నాన్న? P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ స్టార్ట్స్ విత్ నెట్ ప్రాఫిట్. అవునా కదా? మీకు గుర్తుందా నేను రెక్టిఫికేషన్ వెదర్ స్టార్ట్ చెప్పినప్పుడు ట్రేడింగ్ అకౌంట్ దాని కింద ఉండేది P&L, అక్కడ ఉన్న నెట్ ప్రాఫిట్ కి ఎర్రర్స్ ని అడ్జస్ట్ చేసి వచ్చేదాన్ని P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ అంటామని. సో నెట్ ప్రాఫిట్ ఈజ్ 6 lakhs. ఓకేనా? నెట్ ప్రాఫిట్ ఈజ్ 6 lakhs. పాయింట్ నెంబర్ 1 and 2 లో మనం ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. అవునా కదా? 15,000 ఒక పాయింట్, 40,000 ఒక పాయింట్ కదా? ఇవి రెండింటికి ఫస్ట్ ఎంట్రీ రాసేద్దాం. వీటిలో అయితే మార్పులు లేవు కదా? ఈ 2 పాయింట్స్ వల్ల నీకు ఎక్కడ స్టాక్ లో ప్రాబ్లం వచ్చిందో, స్టాక్ వాల్యూలో లేదు. రైట్. ఫస్ట్ P&L అడ్జస్ట్మెంట్ లో క్రెడిట్ అయిందన్న బై ఎలక్ట్రికల్ ఫిట్టింగ్. ఎనీ డౌట్? నో. రైట్. రెండోది 2, ఇక 2 సేమ్ నాన్న. సో అర్థం అవడం కోసం 2 పేరు రాస్తాను నేను. పర్చేజెస్ 40,000 బై అడ్వర్టైజ్మెంట్ 40,000. ఓకేనా? సో ఈ 2 పాయింట్స్ అయిపోయినాయి. 1 and 2 అయిపోయినాయి. ఇప్పుడు 3, 4, 5 ని నాకు కరెక్ట్ ప్రాఫిట్ కనుక్కోవడానికి నేను యూజ్ చేయొచ్చా లేదనేది క్వశ్చన్. సో కరెక్ట్ ప్రాఫిట్ నేను కనుక్కోవాలని ప్రతి పాయింట్ ఆలోచించి కరెక్ట్ ప్రాఫిట్ చెప్పాలి. సో కరెక్ట్ ప్రాఫిట్ చెప్పాలంటే కరెక్ట్ గా వాల్యూ ఆఫ్ స్టాక్ లో నేను ఏం చేయాలి, కరెక్ట్ గా వాల్యూ చేయాలి. అప్పుడే నాకు కరెక్ట్ ప్రాఫిట్ వస్తుంది. మనకి ఇచ్చిన స్టాక్ వాల్యూ 3,75,000 అన్న. వీటిలో 2 విషయాలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఏంటో 2 విషయాలు? ఒకటి పాయింట్ నెంబర్ 3 ఇన్వాయిస్ 3, 4, 5 3 పాయింట్స్ ఉన్నాయి. 2 విషయాలు 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాల్లో దేన్నైనా నన్ను అడ్జస్ట్ చేయమంటే అడ్జస్ట్ చేసి కరెక్ట్ వాల్యూ కనుక్కోవాలి. సో 3,75,000 స్టాక్ అన్నాడు. అది బుక్ వాల్యూ ఆఫ్ స్టాకా లేదంటే ఫిజికల్ స్టాక్ అనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. దాని ప్రకారమే మన అసంప్షన్ ప్రకారమే ఆన్సర్ ఉంటుంది. అవునా కదా? పాయింట్ 3, 4, 5 కి దానికి అడ్జస్ట్మెంట్ ఏంటి? లెట్ us assume ఫస్ట్ మనం అనుకున్నాం ద గివెన్ వాల్యూ ఇస్ బుక్ వాల్యూ. ఎక్కడ ఫిజికల్ అనే వర్డ్ వాడలేదు కదా? ఫిజికల్ అనలేదు కాబట్టి మనం ఏమనుకుందాం ఫస్ట్ దీన్ని బుక్ వాల్యూ. ఇప్పుడు బుక్ వాల్యూ 3,75,000 తీసుకున్నాకే కదా 6 lakhs వచ్చింది. ఒకవేళ దాన్ని మారిస్తే 6 lakhs మారుతుందా మారదా? మారుతుందా? ఓకేనా? సో నేను P&L అడ్జస్ట్మెంట్ అకౌంట్ చేయాలి అంటే నేను ఫస్ట్ ఏం చేయాలి? స్టాక్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎప్పుడు కూడా ఫిజికల్ గా ఉన్న దాంతో మనం చేయనా? బుక్స్ ఎప్పుడు కూడా బుక్స్ ప్రకారం కదా ప్రిపేర్ చేస్తాం.
మళ్ళీ ఇక్కడ బుక్స్ ప్రిపేర్ చేస్తాం. ప్రాఫిట్ కరెక్ట్గా కనుక్కుంటే బుక్స్ ప్రిపేర్ చేస్తాం. ఫిజికల్ గా ఉన్న దాంతో బుక్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయం. దాన్ని ఒకవేళ నా దగ్గర లేకపోయినా ఇంకేమైనా ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్స్ దానికి చేస్తాం. ఓకేనా నేను? ఓకేనా? ఓకే. సో ఎప్పుడు కూడా ప్రాఫిట్ దేని ప్రకారం చేస్తాం? బుక్స్ ప్రకారం. సో బుక్స్ ప్రకారం నాకు చెప్పాలి. బుక్స్ ప్రకారం స్టాక్ ఆల్రెడీ వాడిచ్చాను. స్టాక్ ఆన్ 31st March 2020 అని అందించాడు. 3,75,000. సో బుక్స్ ప్రకారం 375 కరెక్టేనా అంటే నువ్వు నేను అడ్జస్ట్మెంట్ చేయమంటే చేస్తా. పాయింట్ నెంబర్ 3 ఫస్ట్. ఇన్వాయిసెస్ గూడ్స్ 2,50,000 have been entered on 27th March. ఎంటర్ చేసాం. బట్ గూడ్స్ వర్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద స్టాక్. స్టాక్ లో లేవంట. దీన్ని ఏం చేయమంటాం? ప్లస్ మైనస్ ఏం చేయమంటే అది ప్లస్ అంటే 31st March కన్నా ముందే ఉన్నది. 31st March కన్నా ముందే గూడ్స్ వచ్చేసే రిసీవ్ అయినాయి. ద గూడ్స్ ఆర్ నాట్ ఇంక్లూడింగ్ స్టాక్. స్టాక్ లో యాడ్ చేయలేదంట. సరే కానీ బుక్స్ ద్వారా ఇన్వాయిస్ వచ్చింది కాబట్టి మనం ముందు బుక్స్ ప్రకారం యాడ్ చేసుకోవాలి కదా. పైన 375 యాడ్ అయ్యలేదు కదా నాన్న. పాయింట్ క్లియర్ అయినా? అది క్లియర్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ప్లస్ స్టాక్ పాయింట్ ఇక్కడ ఏముందో అది రాస్తాను. ఓకే, ఇన్వాయిస్ రిసీవ్డ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ స్టాక్. ఓకేనా? స్టాక్ ఎంత అన్న? 2,50,000. 2,50,000 సారీ. రైట్, బాగుందండి. ఈ పాయింట్ ఒకటి యాడ్ చేసాం. స్టాక్ వాల్యూ కరెక్ట్ గా కనుక్కుంటున్నాం. 375 స్టాక్ వాల్యూ రాంగ్. ఎందుకంటే నాకు గూడ్స్ ఇన్వాయిస్ వచ్చింది 25th March వచ్చింది. గూడ్స్ ఇంకా రిసీవ్ అవ్వలేదు. బట్ ద గూడ్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. స్టాక్ లో యాడ్ చేయలేదు గూడ్స్. సో కాబట్టి స్టాక్ లో దాన్ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇన్వాయిస్ వచ్చి బుక్ ప్రకారం యాడ్ చేయాలి. ఓకేనా? ఓకే. రైట్, నెక్స్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 4 చదువుతాను. ఇన్ March 2020 గూడ్స్ ఆఫ్ 2 lakhs sold and delivered. సేల్ జరిగిపోయింది అండ్ టేకెన్ ఇన్ ద సేల్స్ ఫర్ ఏప్రిల్. ఏప్రిల్ లో తీసుకున్నాను నేను సేల్స్. మార్చ్ లో సేల్ అయిపోయింది. గూడ్స్ డెలివరీ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలి? యాడ్ చేయాలి. దీన్ని కూడా యాడ్ చేయనా? ఎందుకని? అంటే ఏప్రిల్ లో మనం బుక్స్ లో రాసుకున్నాం. మనం ఏప్రిల్ తో మనకి సంబంధం. మనం ఆల్రెడీ ఫైన్ చేసిన స్టాక్ వాల్యూషన్ ఏ రోజున? 31st March. 31st March కి గూడ్స్ సేల్ అయిపోయినాయా లేదా? సరే, ఫిజికల్ గా బయటకు వెళ్ళిపోయినాయి కదా. అయితే టేకెన్ ఇన్ సేల్స్. సేల్స్ బుక్స్ లో ఎప్పుడు ఎంటర్ చేసుకున్నాడు? ఏప్రిల్ లో ఎంటర్ చేసుకున్నాడు కదా. అంటే మార్చ్ కి సేల్ అవ్వలేదా? అయిపోయింది సార్, కానీ ఫిజికల్ గా అయింది. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? బుక్స్ లో సేమ్ డేట్ ని వెరిఫై చేస్తాం. మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తుంది సేమ్ డేట్ న 31st March. 31st March ఇచ్చింది. మనం ఏమైనా ఉంచుకున్నాం? బుక్ వాల్యూ అని ఉంచుకున్నాం. 31st March నన్ను అర్థమవుతుంది ఏం చెప్తున్నా? 31st March మనం ఫస్ట్ అజంప్షన్ ఏమని తీసుకున్నాం క్యాలిక్యులేషన్? బుక్ వాల్యూ. సో బుక్స్ ప్రకారం 3,75,000 అన్న. బుక్స్ ప్రకారం సేల్స్ రికార్డ్ చేశాడా చేయలేదా? రికార్డ్ చేయలేదు. కాబట్టి బుక్స్ ప్రకారం చేయాలంటే నేను ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంతేనా? బుక్స్ ప్రకారం చేయాలంటే నేను చేయాలి కదా. మరి బుక్స్ ప్రకారం సేల్ చేయకపోతే గూడ్స్ గోడౌన్ స్టాక్ వాల్యూ ఏమవుద్ది? పెరిగిపోద్ది. సో నేను మైనస్ చేస్తాను. అర్థమవుతుందన్నా? మైనస్ గూడ్స్ సోల్డ్ బట్ నాట్ టేకెన్ as sales in the month of March. సో అజంప్షన్ అన్న ఇదే వాల్యూ, ఇది బుక్ వాల్యూ. మళ్ళీ చెప్తున్నాను నేను. రామచంద్ర అర్థమవుతుంది దేని ప్రకారం నేను తీసుకున్న అజంప్షన్? బుక్స్ ప్రకారం నాకు 3,75,000 31st March అని ఉంది. స్క్రూటినైజ్ చేస్తే వాడికి ఒక పాయింట్ దొరికింది. మార్చ్ లో సేల్ అయిపోయింది, కానీ దాన్ని ఏప్రిల్ లో రాశాడు. మరి సేల్ అయిపోయినప్పుడు మైనస్ చేయాలి కదా. ఏప్రిల్ లో మైనస్ చేస్తావా? మార్చ్ లో మైనస్ చేయాలి కదా. కరెక్ట్ గా కనుక్కోవాలంటే మైనస్ చేయాలని. సో ఇప్పుడు దీని వాల్యూ చూద్దాం. సో వాల్యూ మనకి ఇచ్చింది ఎంత? 2 lakhs. కానీ 2 lakhs సేల్ వాల్యూ నాన్న. కానీ మనం అడ్జస్ట్ చేయాల్సింది ఏంటి?
స్టాక్ కోసం కాస్ట్ కాస్ట్ ని అడ్జస్ట్ చేయాలని కదా. సార్. రైట్. సో కాస్ట్ ని అడ్జస్ట్ చేయాలంటే కాస్ట్ వాల్యూ ఎంత 2 lakhs మైనస్ దాని మార్జిన్ ఎంత 1/3 ఆన్ కాస్ట్. సేల్ మీద అయితే 1/4. 2 lakhs divided by 4 that equals to 50,000. 2 lakh minus 50 అంటే ఎంత 1,50,000. రైట్. ఎనీ డౌట్? నో సార్. రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 నాన్న. మార్చ్ లోనే కస్టమర్ కి సేల్ ఆన్ రిటర్న్ బేస్ లో అమ్మామంట 75,000 కాస్ట్. బుక్స్ ప్రకారం నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాడు 31st మార్చ్ కి సేలా? మళ్ళీ చెప్పాలి తొందరగా. నో సార్. 31st మార్చ్ కి సేలా కాదా? సేల్ అవ్వలేదు. సేల్ కాదు నాన్న. ఎందుకంటే సేల్ ఎప్పుడు యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఇచ్చాడు వాడు? ఏప్రిల్ వచ్చింది. ఏప్రిల్ అంటే 31st మార్చ్ కి నా దగ్గర గుడౌన్ నా దగ్గర స్టాక్ లేదు బుక్స్ ప్రకారం అయితే కనుక నా దగ్గర ఉంది. ఫిజికల్ గా లేదు బుక్స్ ప్రకారం అయితే నా దగ్గర ఉంది. సో నా దగ్గరే ఉన్నప్పుడు వీడు చెప్పినటువంటి 3,75,000 లో అది కలిసి ఉందా? లేదు కదా. దాని 75,000 మా 75,000 బుక్స్ లో కలిసి ఉందా? అది లేదు. ఎందుకంటే ఆ గూడ్స్ బయటికి వెళ్ళిపోయినాయి. నేను ఇప్పుడు బుక్ వాల్యూ కనుక్కున్నాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి? బుక్ వాల్యూ. నేను క్యాలిక్యులేట్ చేస్తుంది ఏంటి? బుక్ వాల్యూ. ఏ రోజున? 31st మార్చ్. 31st మార్చ్. వాడిచ్చింది ఏంటి? 31st మార్చే. వాడిచ్చింది బుక్ వాల్యూ, నేను ఇచ్చింది బుక్ వాల్యూ అయితే కనుక్కోవడానికి ఏమైనా ఉంటుంది అసలు? అంటే మన అజంప్షన్ ఏంటి? నేను కనుక్కుంటుంది బుక్ వాల్యూ అంటే వాడు ఇచ్చింది ఏమైనా తీసుకుంటే అజంప్షన్ ఫిజికల్. మళ్ళీ ఒకసారి పాయింట్ చెప్తున్నాను జాగ్రత్తగా. వాడు ఇచ్చిన వాల్యూ ఫిజికల్ అని తీసుకుంటే నేను బుక్ వాల్యూ కనుక్కుంటాను. ఒకవేళ వాడిచ్చింది ఫిజికల్ అయితే ఎర్రర్స్ ఏమైనా ఉంటే మళ్ళీ ఫిజికల్ కనుక్కుని ఎర్రర్స్ అడ్జస్ట్ చేస్తాను. కానీ బుక్స్ ప్రకారం అకౌంటింగ్ చేయాలంటే బుక్స్ ప్రకారం కదా కనుక్కోవాలి. సో ఫిజికల్ గా వాల్యూ ఇచ్చాడు, బుక్స్ ప్రకారం నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నా. అన్ని యాంగిల్స్ ఆలోచించాలి. ఫైనల్ డెసిషన్ తర్వాత మనం తీసుకుని ఏదైనా ఆన్సర్ రైట్ అవుతుంది, ఏదైనా రాంగ్ కూడా అవ్వచ్చు. మన క్వశ్చన్ మనం తీసుకుని అసలు ఇన్స్టిట్యూట్ తీసుకోపోవచ్చు. ఓకేనా? అండ్ ఫిజికల్ గా నా దగ్గర గుడౌన్ లో ఉన్న స్టాక్ ఎంత అనుకున్నాడు వాడు? 3,75,000 అండ్ 31st మార్చ్. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ బుక్ వాల్యూ కనుక్కుంటున్నాం. రైట్ రైట్ నా. సో మైనస్ గూడ్స్ ఇష్యూస్ వల్ల అయిపోయింది. ఇంకొక పాయింట్ ఏంటిది? గూడ్స్ కాస్టింగ్ 75,000 సేల్ ఆన్ రిటర్న్ బేస్ అమ్మేసాం. కానీ ఇది సేల్ అయ్యింది కానీ రియల్ సేల్ కాదు. సేల్ యాక్సెప్టెన్స్ ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్లో. అంటే ఈ పీరియడ్ కి మార్చ్ ఎండింగ్ అయితే కనుక సేల్ అది కాదు. ఫిజికల్ గా ఉందా అంటే దానిలో ఉంది. అది లేదు, బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయింది కానీ 31st మార్చ్ కి నా దగ్గర లేదు అని నువ్వు చెప్తావు ఫిజికల్ గా. కానీ నిజంగా అయితే బయటికి వెళ్ళిపోయినప్పటికీ ఆ గూడ్స్ ఏంటి? సేల్ బయటికి వెళ్ళిపోయింది కానీ సేల్ కాదు. దాన్ని ఏమంటాం? స్టాక్ విత్ కస్టమర్ అంటాం. ఏమంటాం దాన్ని? స్టాక్ విత్ కస్టమర్ ఎంత? 75,000. ఓకేనా? ఎందుకు యాడ్ చేశాను? మన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా. మనం ఒక అజంప్షన్ తీసుకుని ముందుకు వెళ్తాం. మనం ఏదైతే 6 lakhs ప్రాఫిట్ కనుక్కున్నామో మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం. తప్పేముంది దానిలో? రామచంద్రరావు, మనకి ఇచ్చిన ప్రాఫిట్ ఏంటి? 6 lakhs. స్టాక్ వాల్యూ ఎంత? 3,75,000. ఇట్ ఇస్ అస్యూమ్డ్ టు బి ఏ ఫిజికల్ స్టాక్. నేను కనుక్కోవాల్సింది బుక్స్ ప్రకారం ప్రాఫిట్, కరెక్ట్ ప్రాఫిట్ కనుక్కోమని లాస్ట్ లో చెప్పాడు కదా. ప్రాఫిట్ కనుక్కోవాలి అంటే, అడ్జస్టెడ్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే బుక్స్ ప్రకారం స్టాక్ వాల్యూని ప్రజెంట్ చేయాలి. బుక్ వాల్యూ ఆఫ్ స్టాక్ అని 31st మార్చ్ కావాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి పాయింట్ నెంబర్ 3. ఇన్వాయిస్ వచ్చింది 2,50,000 27th మార్చిన. గూడ్స్ వచ్చాయా? అంటే ఫిజికల్ గా 375 ఉన్నాయా? నేను కనుక్కునేది ఏ వాల్యూ? బుక్ వాల్యూ. అంటే నేను గూడ్స్ ఏం చేయాలి? పాయింట్ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సార్ అర్థమైంది. రైట్. రెండో పాయింట్,
మార్చ్ లో 2 lakhs సేల్ సోల్డ్ అండ్ డెలివర్డ్ సేల్ అయిపోయింది. బట్ టేకెన్ ఇన్ సేల్స్ ఇన్ ఏప్రిల్ లో సేల్స్ కింద తీసుకున్నాడు. అంటే బుక్స్ లో ఆల్రెడీ 3,75,000 నేను తీసుకున్న ఫిజికల్ స్టాక్ అంటే మైనస్ అయిపోయిందా లేదా? మరి మళ్ళీ మైనస్ ఎందుకు చేయాలి? అవునా కదా? అవును సార్. అంటే అప్పుడు నేను ఇక్కడ మైనస్ చేయకూడదు. మై డియర్ ఫ్రెండ్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనం తీసుకున్నది ఫిజికల్ ప్రకారం 3,75,000 ఫిజికల్ గా. కానీ మనం కరెక్ట్ ప్రాఫిట్ అడుగుతున్నాడు అంటే ప్రాఫిట్ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంది దేని బేస్ చేసుకుని? బుక్ వాల్యూ. అంటే నేను బుక్ వాల్యూ కనుక్కోవాలి. సార్ ఆడిచ్చిందే బుక్ వాల్యూ అయితే నువ్వు కనుక్కోవడానికి ఏముంటది? ఇంకా రెండు సేమ్ డేటే కదా నాన్న. అర్థమైంది? రివర్స్ వర్కింగ్ ఏం చెప్తున్నాను? రైట్. 35 మనకు కావాల్సింది అడ్జస్టెడ్ ప్రాఫిట్, కరెక్ట్ ప్రాఫిట్ కావాలి. కరెక్ట్ ప్రాఫిట్ కావాలంటే బుక్స్ ప్రకారం స్టాక్ కావాలి. బుక్స్ ప్రకారం స్టాక్ కావాలంటే వాడు ఇచ్చిందే బుక్ వాల్యూ అయితే మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఏమి ఉండదు ఇంకా. రైట్ నా? మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాడు ఇచ్చింది ఏమై ఉండాలి? ఫిజికల్ వాల్యూ. రైట్. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్, ఫిజికల్ గా నాకు 3,75,000 గుడౌన్ లో ఉంది అని వాడు చెప్పాడు అనుకుందాం. నేను బుక్స్ ప్రకారం కనుక్కున్నాను, ఎందుకంటే నేను కరెక్ట్ ప్రాఫిట్ కనుక్కోవాలి కాబట్టి. అర్థమైందా? రైట్. ఇప్పుడు బుక్స్ ప్రకారం కనుక్కుంటే 375 లో పాయింట్ నెంబర్ 3 ఇన్వాయిస్ ఫర్ ది గూడ్స్ 2,50,000 ఎంటర్డ్ ఇన్ 27th March. ఇన్వాయిస్ ని ఎంటర్ చేస్తాను, బట్ గూడ్స్ ఆర్ నాట్ ఇంక్లూడింగ్ స్టాక్ లో లేవంట. అంటే ఫిజికల్ గా ఉన్నాయా? అవి లేవు. అంటే 3,75,000 యాడ్ అయి ఉన్నాయా? నో. ఇప్పుడు నాకు 31st March బుక్స్ ప్రకారం కావాలి. బుక్స్ ప్రకారం వచ్చాయా లేవా? అంటే ఇప్పుడు నేను అది మరి బుక్స్ ప్రకారం కావాలంటే ఫిజికల్ నుంచి బుక్స్ కదా అంటే యాడ్ చేయాలి కదా. సింపుల్ మీనింగ్. ఓకేనా? బట్ 1,15,000 ఎందుకు నేను తీసేసాను ఇందాక? ఇక్కడ మైనస్ చేశాను ఇందాక, కానీ ఇప్పుడు ఎందుకు తీస్తాను చెప్పు? ఎందుకంటే ఫిజికల్ గా 3,75,000 వాడు చెప్తున్న పాయింట్ 4 చూడు. మార్చ్ లో గూడ్స్ సోల్డ్ అండ్ డెలివర్డ్ అంటే బయట వెళ్ళిపోయింది. అంటే 375 లో నుంచి 2 lakhs సేల్ ఆల్రెడీ మైనస్ అయిపోయింది. మైనస్ అయిపోయిన తర్వాత నువ్వు ఫిజికల్ గా కౌంట్ చేసావు కదా. మరి ఇప్పుడు మళ్ళీ అవి సేల్స్ కింద నేను రాయలేదు, ఏప్రిల్ లో రాశాను అంటే బుక్స్ ప్రకారం రాయిపోతే ఫిజికల్ గా ఆల్రెడీ మారిపోయింది కదా. మైనస్ ఆల్రెడీ అయిపోయింది కదా. నాకు బుక్స్ ప్రకారం కావాలి. బుక్స్ ప్రకారమే కావాలన్నా. బుక్స్ ప్రకారం అయితే దీన్ని యాడ్ చేయాలి. కానీ నేను యాడ్ కూడా ఎందుకు చేయలేదు? ప్లస్ మైనస్ చేశాను, యాడ్ కూడా చేయలేదు. ఫిజికల్ గా మైనస్ అయిపోయినాయి. సేల్స్ కి ఎప్పుడు రాసుకుంటాను నేను? ఏప్రిల్ లో రాసుకుంటాను. అలాంటి స్టాక్ నా దగ్గర ఉందా? లేదు. నేను కరెక్ట్ గానే చేస్తాను కాబట్టి ఇంక దాన్ని అడ్జస్ట్ చేయండి. మా పాయింట్ ఓకేనా? పాయింట్ నెంబర్ 5 మళ్ళీ చూడు. సేల్ అండ్ అప్రూవల్ బేస్ మార్చ్ లో గూడ్స్ బయటికి పంపించాను. ఫిజికల్ గా గూడ్స్ ఏమైనాయి? బయటికి వెళ్ళిపోయినాయి నాన్న. ఎంత వాల్యూ బయటికి వెళ్ళిపోయినాయి? 1,75,000. అయితే దాని అప్రూవల్ ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ లో వచ్చింది. ఏప్రిల్ లో వచ్చింది అన్న కరెక్టే. కానీ ఇప్పుడు 75,000 స్టాక్ నాదే కదా. అది 75,000 స్టాక్ నాదే కదా. నాదే కదా నాన్న. నాదే అన్నప్పుడు నేను సేల్స్ కింద దాన్ని స్టాక్ కింద నేను రాసుకోవాలా లేదా? కానీ గుడౌన్ లో లేవు. అంటే ఈ 375 ఉన్నాయా? అవి లేవు నాన్న. అర్థమవుతుందా? సో 375 ఎందుకు లేవంటే సేల్ అండ్ అప్రూవల్ బేస్ కోసం గుడౌన్ నుంచి బయటకు పంపించా. కానీ బుక్స్ ప్రకారం అయితే అది నావే కాబట్టి నేను దాన్ని ఏం చేశాను? మళ్ళీ 75,000 యాడ్ చేశాను. సింపుల్. సో దీని ప్రకారం అబ్జర్వ్ చేస్తే 3 పాయింట్స్ ప్రకారం స్టాక్ వాల్యూ అంటాం. క్యాలిక్యులేట్ చేయి. 3,75,000 plus 2,50,000 plus 75. The correct value of stock on 31st March books ప్రకారం బుక్ వాల్యూ ఎంత అంటే 7 lakhs. ఓకేనా? సో 7 lakhs is the correct value of stock as for the purpose of calculation of profit. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నేను 7 lakhs కదా. నేను 7 lakhs కదా. కానీ ఆల్రెడీ బుక్స్ లో 6 lakhs ప్రాఫిట్ వచ్చిందా ఇక్కడ నీకు?
ఎస్ సార్ వచ్చింది అది ఎంత చూపించడం వల్ల? సార్ అది ఎంత చూపించడం వల్ల? 6 lakhs ప్రాఫిట్ వచ్చింది కదా, ఫస్ట్ సెంటెన్స్ చూడు, ఎంత క్లోజింగ్ స్టాక్ చూపించడం వల్ల 6 lakhs వచ్చింది? 3,75,000. 3,75,000 కదా నాన్న? ఎస్ సార్. మరి ఇప్పుడు నా బుక్స్ ప్రకారం కరెక్ట్ బుక్ వాల్యూ ఎంత నాన్న? 7 lakhs. అంటే నేను ఇంకా ఎంత క్రెడిట్ చేస్తే అది కరెక్ట్ అవుద్ది ఆన్సర్, కరెక్ట్ ప్రాఫిట్ 1 అవుతుంది? lakh. 1 lakh. 1 lakh ఎలాగ మళ్ళీ ఒకసారి, నేను బుక్స్ లో క్లోజింగ్ స్టాక్ రేట్ ఎంత రాశాను? 3,75,000. ఎంత కరెక్ట్ గా ఉండాలి? 7 lakhs. అంటే నేను ఇంకా ఎంత క్రెడిట్ చేస్తే అది కరెక్ట్ అవుద్ది? 3,25,000. 3,25,000 అని అర్థమవుతుందా? బై క్లోజింగ్ స్టాక్ రెక్టిఫైడ్ 3,25,000. ఎందుకు సార్ 3,25,000? 7 lakhs వచ్చింది కాబట్టి. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. సో అప్పుడు దీనిలోంచి -40,000 కూడా తీస్తే నా ప్రాఫిట్ 9,40,000. So the correct profit is 9,40,000. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయి, ఇదంతా మన అజంప్షన్. మన అజంప్షన్ ఏంటో మళ్ళీ ఒకసారి ఆలోచించు. మన అజంప్షన్ ఏంటో మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఫిజికల్ గా ఒకసారి ఫాస్ట్ గా నాకు చెప్పే. సార్ నాకు కరెక్ట్ గా మన అజంప్షన్ ఏంటో ఫాస్ట్ గా చెప్పాను. మనం ఫిజికల్ గా తీసుకుంటాం సార్. ఓకే, మనం ఫిజికల్ గా వాడు ఇచ్చింది ఫిజికల్ వాల్యూ, మన బుక్స్ ప్రకారం కరెక్ట్ గా ఎంత ఉండాలని ఆలోచిస్తాం. ఓకేనా? ఒక ఇన్వాయిస్ వచ్చింది, గూడ్స్ ఇంకా స్టాక్ లోకి లేవు కాబట్టి, సో ఫిజికల్ దానిలో అవి లేవు కాబట్టి దాన్ని ఏం చేసాం, ఫస్ట్ పాయింట్ ని యాడ్ చేసాం, పాయింట్ నెంబర్ 3 ని. ఓకేనా? ఇన్వాయిస్ ఫర్ ద గూడ్స్ అమౌంట్ లైక్ ఇట్ హస్ బీన్ ఎంటర్డ్ ఆన్ 27th March. ఇన్వాయిస్ ఎంటర్ చేసాం, బట్ గూడ్స్ ఆర్ నాట్ ఇంక్లూడ్, స్టాక్ లో లేవు. సో కరెక్ట్ చేయాలి కాబట్టి దాన్ని ఏం చేసాం, యాడ్ చేసాం. రెండోది పాయింట్ నెంబర్ 5, గూడ్స్ కాస్టింగ్ స్టాండర్డ్ సేల్ అండ్ అప్రూవల్ బేస్ లో సేల్ చేసాము మార్చ్ లో, కానీ అది ఇంకా అప్రూవల్ రావాలి, అంటే సేల్స్ లో ఉండకూడదు. అంటే దాన్ని ఎక్కడ యాడ్ చేయాలి? సేల్స్ లో ఉండకూడదు, అంటే స్టాక్ లో యాడ్ అవ్వాలి కదా. స్టాక్ లో యాడ్ అవ్వాలంటే నువ్వు అబ్జర్వ్ చేయాలి, స్టాక్ లో యాడ్ అవ్వాలి, జాగ్రత్తతో యాడ్ చేస్తాం, బాగానే ఉంది. మరి సేల్స్ లో ఎంత రాసాం ఆల్రెడీ? 75,000. మరి రెక్టిఫై చేయాలా? మళ్ళీ ఒకసారి చేస్తాం. పాయింట్ నెంబర్ 3 కి పాయింట్ నెంబర్ 5 ఇంటర్లింక్ చేయి. పాయింట్ నెంబర్ 3, ఇన్వాయిస్ 2,50,000 గూడ్స్ వచ్చాయి రాలేదా? వచ్చాయి సార్. అంటే పర్చేజ్ లో ఉందా లేదా 2,50,000? ఉంది సార్. ఉంది నాన్న. బట్ ద గూడ్స్ ఆర్ నాట్ ఇంక్లూడ్, స్టాక్ లో యాడ్ అవ్వలేదు, అంత మిస్టేక్ అదే, పర్చేజ్ లో డెబిట్ ఉంది. ఓకేనా? 2,50,000. మరి ఇప్పుడు నువ్వు స్టాక్ వాల్యూని పెంచావనుకో, స్టాక్ వాల్యూని పెంచితే పర్చేజ్ ఆటోమేటిక్ గా నేను ఏం చేసినట్టు, ఓకేనా? ఓకే. 2,50,000 యాడింగ్ రైట్, దానిలో మిస్టేక్ లేదు. నన్ను ఇక్కడ నేను రాయడం అంటే రెక్టిఫై చేసినట్టు. నేను పర్చేజ్ కింద రాశాను, ఇన్వాయిస్ వచ్చేసింది, కానీ నేను ఇన్వాయిస్ కూర్చున్నట్టు అది ఎంటర్డ్ అంటే ఎంట్రీ రాశాను పర్చేజ్ అని, స్టాక్ ఫిజికల్ గా పెంచలేదు. సో డెబిట్ సైడ్ పెంచాను, చూడు బుక్స్ ప్రకారం పెంచాను, ఫిజికల్ గా పెంచానా? పెంచితేనే కదా అప్పుడు 2 ఈక్వల్ అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఫిజికల్ గా నేను పెంచలేదు కాబట్టి ఫిజికల్ గా పెంచాను. అలా పెంచడం వల్ల అంటే ఎంత పెంచాను, 2,75,000 యాడ్ చేశాను. పర్చేజ్ ఎందుకు అడ్జస్ట్ చేయలేదు, పర్చేజ్ లో ఆల్రెడీ ఎంట్రీ చేస్తాను. పాయింట్ నెంబర్ 5 తో దీన్ని ఇంటర్లింక్ చేయ. పాయింట్ నెంబర్ 5, గూడ్స్ కాస్టింగ్ స్టాండర్డ్ సేల్ ఆన్ అప్రూవల్ బేసిస్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. మార్చ్ లో గూడ్స్ బయటికి పంపించాను, అంటే ఫిజికల్ గా గూడ్స్ ని తగ్గించాను. ఎంట్రీ చేశానా? లేదు, చూడు. సో ద అప్రూవల్ వాస్ గివెన్ ఏప్రిల్ లో అప్రూవల్ వస్తే సేల్స్ కింద మార్చ్ లో రాసేసారు ఎంట్రీ. మిస్టేక్ ఇది. దీనికి పైన అర్థం చేసుకోవచ్చు, ఇది మిస్టేక్. ఇది సేల్స్ కింద బుక్స్ లో ఎంట్రీ రాయకూడదు. సేల్స్ కింద రివర్స్ చేస్తేనే స్టాక్ యాడ్ చేయాలి. పాయింట్ అర్థమైందా? సేల్స్ కింద రివర్స్ చేయకుండా స్టాక్ యాడ్ చేయగలరా? లేదు. సేల్స్ ని రివర్స్ చేస్తే ఎంట్రీ ఏంటి?
క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ క్యాష్ సేల్స్ కాదు, ఇది కస్టమర్ సంబంధించింది. సేల్స్ సేల్స్ ఎంట్రీ ఏంటంటే డేటా టు సేల్ అని రివర్స్ చేస్తే సేల్స్ టు డేటా. రైట్. సేల్స్ అనేది నామినల్ అకౌంట్ అంటే ఎక్కడ రాయాలి నేను? P&L అడ్జస్ట్మెంట్. అర్థమవుతుందా? టు సేల్ ఆన్ అప్రూవల్. సేల్స్ వాల్యూ ఎంత? నీకు ఇచ్చిన 75,000 కాస్ట్ నానా. సేల్ వాల్యూ కావాలంటే 33 ఆన్ కాస్ట్ మార్జిన్ యాడ్ చేసుకుంటే అంటే 75,000 ప్లస్ 1/3 మార్జిన్ అంటే 25,000. దట్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంతనా? 1 lakh. రామచంద్ర పాయింట్ అర్థమవుతుందా? రామచంద్ర పాయింట్ మళ్ళీ చెప్పు. సేల్స్ ఎందుకు నేను మళ్ళీ యాడ్ చేశాను? P&L అకౌంట్ డెబిట్ ఎందుకు చేశాను? ఎందుకంటే అక్కడ మనం మిస్టేక్ గా రాస్తాం సార్. సేల్స్ మార్చ్ లో అది సేల్స్ మార్చ్ లో రాస్తాం, రాయకూడదు. ఎందుకంటే అప్రూవల్ రాలేదు ఇంకా. అంటే సేల్స్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. ఈ కాన్సెప్ట్ మనం మళ్ళీ సేల్ అండ్ అప్రూవల్ లో నేర్చుకుంటాం, బట్ కానీ బేసిక్ గా అర్థమవుతుంది కదా. సో సేల్స్ ని మనం రివర్స్ చేయకపోతే రెక్టిఫై జరగదు కదా ప్రాఫిట్. సేల్స్ కి రివర్స్ ఎంట్రీ ఏంటి? సేల్స్ అకౌంట్ డెబిట్ టు కస్టమర్. మామూలుగా రాసిన ఎంట్రీ కస్టమర్ టు సేల్. ఎంట్రీ రివర్స్ చేయాలంటే సేల్స్ టు కస్టమర్. సేల్స్ అంటే ఇప్పుడు ఫైనాన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి తర్వాత అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేయగలం? P&L అడ్జస్ట్మెంట్. సో కాబట్టి P&L అడ్జస్ట్మెంట్ లో డెబిట్ చేశాను టు సేల్ అని అప్రూవల్ 1 lakh. 1 lakh ఎందుకు రివర్స్ చేశాను? ఎందుకంటే సేల్ వాల్యూ 1 lakh రాశాను. పాయింట్ క్లియర్ అయినా? రైట్ నాన్న. ఇప్పుడు అబ్జర్వ్ చేయి. సో 1, 3, 5 మీనింగ్ అర్థమైందా నాన్న? సో 3 కి ఏం చేస్తాం? 2,50,000 యాడ్ చేస్తాం. పర్చేజ్ కి అడ్జస్ట్మెంట్ చేయలేదు ఎందుకంటే పర్చేజ్ ఆల్రెడీ అండర్ చేశారు. కరెక్టే. రెండోది ఇక్కడ సేల్స్ గురించి మాట్లాడుకుంటే సేల్ ఫిజికల్ గా తగ్గిపోయింది కాబట్టి బుక్స్ లో పెరగాలి కాబట్టి స్టాక్ విత్ కస్టమర్ కాబట్టి 75,000 స్టాక్ యాడ్ చేసామా లేదా? యాడ్ చేసాం. అలాగే సేల్స్ కూడా ఏం చేసాం? రివర్స్ చేసాం. సేల్స్ రివర్స్ చేసి ప్రాఫిట్ ని డెబిట్ చేసాం. ఓకేనా? ఫైనల్ ఇంకొక పాయింట్ మిగిలిపోయింది. ఏంటో పాయింట్? పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 4 నువ్వు జాగ్రత్తగా చదువుతున్నానే అబ్జర్వ్ చేయి. March 2020 గూడ్స్ ఆఫ్ 2 lakhs సోల్డ్ అండ్ డెలివర్డ్. సేల్ జరిగిపోయిందా లేదా? నాకు ఇచ్చిన 3,75,000 ఫిజికలా కాదా? ఫిజికల్. అలాంటప్పుడు 3,20,000 సంబంధించినటువంటి గూడ్స్ బయటికి వెళ్ళిపోయాయి కాబట్టి 375 అయితే ఉండవు కదా అవి. 2 lakhs సంబంధించి గూడ్స్ అయితే ఉండవు కదా. ఓకే. కానీ దాని సేల్స్ కి ఎప్పుడు రాసుకున్నాడు చూడు? ఏప్రిల్ లో రాసుకున్నాం. మిస్టేకే కదా. ఫిజికల్ గా అయితే నేను మళ్ళీ పెంచను. ఎందుకు పెంచను? ఎందుకు మైనస్ చేయను? ఏమి చేయను? ఎందుకు? ఎందుకంటే డెలివరీ అయిపోయింది. ఆల్రెడీ మైనస్ అయిపోయింది. ఫిజికల్ స్టాక్ లో నేను కౌంట్ చేస్తే ఆల్రెడీ డెలివరీ అయిపోయింది కాబట్టి ఫిజికల్ గా మైనస్ అయిపోయింది. మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం స్టాక్ ని. కానీ సేల్స్ ని మిస్టేక్ గా అసలు రాయాల్సిన సేల్స్ ని రాసేయడం మార్చిలో రాయిపోతే మరి నీకు ఆన్సర్ రైట్ వస్తుందో రాంగ్ వస్తుందా? ప్రాఫిట్ రాంగ్ వస్తుంది. అంటే నువ్వు చేసిన ఈ ప్రాఫిట్ ఆన్సర్ కేవలం స్టాక్ తో, కానీ మనం చేయాల్సింది ఒక్క స్టాక్ కాదు, ఎంట్రీలో మిస్టేక్స్ కూడా అడ్జస్ట్ చేయాలి కదా. ఆ ఎంట్రీ మిస్టేక్ ని అబ్జర్వ్ చేస్తే బై సేల్స్ మళ్ళీ సేల్స్ రాసామా లేదా? సేల్స్ రాసుకుంటే ఎంత? సేల్స్ 2 lakhs. సేల్స్ ఎంత? 2 lakhs. అది కూడా మిస్టేక్. 2 మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఒకటి పాయింట్ నెంబర్ 4 లో మిస్టేక్, ఒకటి పాయింట్ నెంబర్ 5 లో మిస్టేక్. పాయింట్ 5 లో మిస్టేక్ ఏంటి? సేల్స్ రాయకూడదు కానీ రాసాడు. అందుకే దాన్ని ఏం చేసాం? క్యాన్సిల్ చేసి డెబిట్ చేసాం. పాయింట్ నెంబర్ 4 లో సేల్స్ రాయాలి, రాయలేదు. అప్పుడు ఏం చేయాలి? మరి సేల్స్ రాసుకోవాలి కదా. రాసాం, అందుకని సేల్స్ మళ్ళీ క్రియేట్ అయింది. అల్టిమేట్ గా 2 ఎర్రర్స్, 3 స్టాక్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ని కంబైన్ చేసి ఆలోచిస్తే అల్టిమేట్ గా నీకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ఎంత చూడాలి ఇప్పుడు? సో 2 lakhs క్రియేట్ అయింది, 1 lakh తగ్గిందంటే ఇంకో 1 lakh పెరిగిందంటే సింపుల్ ఆన్సర్ 10,40,000. దిస్ ఈస్ ద కరెక్ట్ నెట్ ప్రాఫిట్. అర్థమైందేనా? ఇది క్వశ్చన్. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. పాయింట్ నెంబర్ 3 చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకు మన అజంప్షన్ లో నువ్వు చెప్పు, ఫస్ట్ ఫిజికల్ స్టాక్ అని ఎందుకు తీసుకున్నావు? కనుక్కున్నది బుక్ వాల్యూ ఎందుకు తీసుకున్నావు? ఎందుకో చెప్పనా? ఫైనల్ గా మనల్ని అడుగుతుంది ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయమని, అవునా కదా?
Yes, sir. బుక్స్ ప్రిపేర్ ఎప్పుడు చేయాల్సింది ఫిజికల్ స్టాక్ తో కాదు, బుక్స్ ప్రకారం స్టాక్ తో. ఫిజికల్ స్టాక్ కి బుక్ స్టాక్ కి ఉన్న వేరియేషన్ ఐడెంటిఫై చేసుకోవాలి. నిజంగా వాడు ఇచ్చిందే కానీ బుక్ వాల్యూ అయి ఉంటే మనం చేయడానికి ఇంకేమీ లేనట్టే అడ్జస్ట్మెంట్స్ స్టాక్. Yes, sir. మరి క్వశ్చన్ ఆడి కావాలని ఇచ్చేస్తారా, నీకు కింద ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తారు, పని లేకుండా చెప్తారా? No, sir. లేదంటే వాడు ఇచ్చిన స్టాక్ ఫిజికల్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది Book value. బుక్ వాల్యూ. ఆ బుక్ వాల్యూ కరెక్ట్ గా స్టాక్ రాస్తేనే నాకేమొస్తుంది, కరెక్ట్ నెట్ ప్రాఫిట్. సో కరెక్ట్ బుక్ వాల్యూ ప్రకారం స్టాక్ రికార్డ్ చేయడం కోసం 3,25,000 రాశాను. ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడం కోసం ఒక సేల్స్ ని క్యాన్సిల్ చేశాను, ఒక సేల్స్ ని రికార్డ్ చేశాను. సింపుల్, ఓవర్. ఓకేనా? మరి పాయింట్ నెంబర్ 3 పర్చేజ్ ఎందుకు రాయలేదు? ఎందుకంటే అది ఎందుకంటే ఆల్రెడీ ఎంటర్ చేస్తాడు. Yes, sir. మరి రాంగ్ ఏం కాదు కదా, పర్చేజ్ డెబిట్ సైడ్ రాయాలి కదా, Yes, sir. రాసే దాని మిస్టేక్ ఏం లేదు కదా. అయితే స్టాక్ లో కలపలేదు, అది మిస్టేక్. అందుకని స్టాక్ వాల్యూ ఏం చేశాను, Add. యాడ్ చేశాను. సింపుల్, ఓవర్. మనకి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. దీంతో క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీటెడ్. సార్ చెప్పమ్మా ఎవరమ్మా, ఒక్కొక్క పర్సన్ తర్వాత ఒకటి. నిత్య సార్. చెప్పమ్మా నిత్య. బై క్లోజింగ్ స్టాక్ అన్నారు కదా సార్, అది క్యాల్కులేషన్ చెప్పారు. బై క్లోజింగ్ స్టాక్ ఎక్కడ, ఏ వాల్యూ? 3,25,000. ఎస్ సార్. సింపుల్. నాకు ఫిజికల్ గా ఉన్న వాల్యూ ఎంత? ఫిజికల్ గా ఉన్న వాడు ఇచ్చాడు 3,75,000. ఎస్ సార్. బుక్స్ ప్రకారం ఎంత ఉండాలి సార్? బుక్స్ ప్రకారం ఎంత ఉండాలి? 7 lakhs. ఎస్ సార్, 7 lakhs ఉండాలి. 375 నుంచి 7 lakhs పెరగాలి కదా క్లోజింగ్ స్టాక్. ఎస్ సార్, పెరగాలి. అంటే ఎంత పెరగాలి? 3,25,000 పెరగాలి. రాశాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైతే అడుగుతున్నారు సార్, అక్కడ 1 lakh రాశారు కదా సార్. ఎక్కడన్నా డెబిట్ సైడ్ 1 lakh రాశారు కదా సార్. చెప్పమ్మా హేమంత్. సార్ అక్కడ 1 lakh రాశారు కదా సార్, అది ఏంటి సార్? అది 1 lakh ఏనా? సేల్ అండ్ అప్రూవల్ నా. ఫిఫ్త్ పాయింట్ సేల్ అండ్ అప్రూవల్ కాస్ట్ ఎంత? 75,000 సార్. 75,000 కి మార్జిన్ ఎంత? 1/3. 75,000 ప్లస్ మార్జిన్ 25,000 కలుపుకుంటే 1 lakh సేల్ వాల్యూ. ఓకే సార్. అది అసలు ఈ మంత్ లో రాయకూడదు కాబట్టి రివర్స్ చేయాలంటే డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? సేల్ ని సేల్స్ క్రెడిట్ చేస్తే పెరుగుద్ది, డెబిట్ చేస్తే తగ్గుద్ది. ఆల్రెడీ సేల్స్ కింద రాసేదంటే వాడు రాయకూడదు. మరి దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అందుకే పెయిన్ అకౌంట్ డెబిట్ చేశాం. ఓకే సార్. రైట్. నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్ రైట్. ఇంకొక పాయింట్ ఇంకొక సమ్ ఇంకొకటి ఉండిపోయింది కదా. సో ఇలిస్ట్రేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 4. సో చేసేద్దామంటే ఇది కూడా కంప్లీట్ చేద్దాం. రైట్ వదిలేండి, కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ చూద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3 మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్ లో నన్ను అడగండి. థ్యాంక్ యూ. ఓకే.